సరే, ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. నో ప్రాబ్లమ్. హరే కృష్ణ. సో గీతలోకి వెళ్లే ముందు ఒక్కసారి కొంతమంది ఆల్రెడీ ఇంతకుముందు 2 సెషన్స్ విన్నాడు, కొద్దిగా రిపీట్ లాగా ఉండొచ్చు. ఐ ఫెల్ట్ కొంత బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఇంకొకసారి అనుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను. సో గీతా ధ్యాన శ్లోకంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే, ఇప్పుడు మనం చదువుకున్నది. పుల్లార విందాయత పత్ర నేత్రే ఏనత్వయా భారత తైల పూర్ణ ప్రజ్వలితో జ్ఞానమయ ప్రదీప. అంటే ఇది ఒక వ్యాస భగవానుడి యొక్క ప్రేయర్. ఆ వ్యాస భగవానుడి ప్రేయర్ దాని మీనింగ్ ఏంటంటే, ఓ వ్యాస, నువ్వు మాకు జ్ఞానాన్ని ఇచ్చావు. ఆ జ్ఞానం ఇవ్వటం వలన as large as petals of full blown, it was by thee the oil filled lamp of knowledge of the Mahabharata. ఇంట్లో ఎలాగైతే మనకి ఇంట్లో లైట్ వేస్తే అప్పటి వరకు చీకటిగా ఉన్న ఆ గదంతా లైట్ ఎలా వస్తుందో, గీత ఉండటం మూలాన మహాభారతం మొత్తానికి వెలుగు వచ్చిందంట. అంత మహాభారతానికి ఇంత వాల్యూ రావటానికి కారణం ఆ గీత అందులో ఉండటం మూలాన అన్నది ఆ ప్రేయర్ యొక్క అర్థం. తర్వాత మన కృష్ణుడి కిందకి ఇంకొక ప్రేయర్ చేసుకున్నాం. ప్రపన్న పారిజాతాయ తోత్రభేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమః. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ కృష్ణుడికి ఆఫరింగ్ ఒబేసెన్సెస్, ఆయన పాదాలకి నమస్కారం. ఎవరు ఆ కృష్ణుడు అంటే ఎవరు? మొత్తం జ్ఞానాన్ని మనకి అందించిన గీతాచార్యులు వారు. హీ ఈస్ ద మిల్కర్ ఆఫ్ ద ఇమ్మోర్టల్ నెక్టర్ ఆఫ్ ద భగవద్గీత. మొత్తం భగవద్గీతకి మనం అందించింది కృష్ణుడి ద్వారా అనమాట. దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన శ్లోకం ఉంది. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందన పార్థోభక్త సుధిర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఈ శ్లోకం నేను ఇంతకుముందు 2-3 సార్లు కూడా చెప్పాను, బట్ ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకం. సర్వోపనిషదో గావో, అన్ని ఉపనిషత్తుల్ని ఒక ఆవుతో పోలిస్తే, ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి? నాకు తెలిసి 108 ఉపనిషత్తులు ఉన్నాయి. సో సర్వోపనిషదో గావో, అన్ని ఉపనిషత్తుని ఒక ఆవుతో పోలిస్తే దోగ్ధ గోపాల నందన, ఆ పాలు పెతుకుతున్నవాడు శ్రీకృష్ణుడు. పార్థో వత్స సుధిర్భోక్త, ఆ పాలు తాగుతున్న ఎవరంటే ఆ పాలు తాగుతున్న దూడ ఎవరంటే అర్జునుడంట. పార్థో వత్స సుధిర్భోక్త, ఒక అర్జునుడు తాగుతున్నాడు. ఆ వచ్చే పాలు దుగ్ధం గీతామృతం మహత్, అంటే ఆ వచ్చే పాలు గీతామృతం. అంటే భగవంతుడి ద్వారా, శ్రీకృష్ణుడి ద్వారా ఉపనిషత్తుల యొక్క సారమన్ని ఒక ఆవు పాలు తీసుకొని వచ్చినట్టుగా మనందరికీ అందుతుంది. అంటే ఈ ఒక్క గీత కనుక మనం అర్థం చేసుకుంటే 108 ఉపనిషత్తులు మనం అర్థం చేసుకున్నట్టే. ఇవాళ మనకి 108 ఉపనిషత్తులు చదివే టైం లేదు, అంత సంస్కృతం మనకి రాదు. కానీ గీత అర్థం చేసుకుంటే మాత్రం అన్ని ఉపనిషత్తులు చేసుకుందాం. ఇది శంకరాచార్యుల వారు చెప్పింది అనమాట. తర్వాత ఇంకో కొన్ని ముఖ్యమైన శ్లోకాలు చెప్తాను. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పటే ప్రయత పుమాన్ విష్ణోపాదమవాప్నోతి భయశోకాదివర్జిత. గీతాశాస్త్రం ఎంత పుణ్యమైందంటే యః పటే ప్రయత పుమాన్, అంటే మనకి అన్ని హోలీ అంత మంచి అంతా జరుగుతుందన్నమాట. గీత చదవటం వలన ఏంటంటే భయశోకాది వర్జిత, అంటే భయము శోకము. నిన్న మనం ఎస్ఎస్ఆర్ సెషన్లో దానికి మాట్లాడుకున్న ఒక భగవద్గీత శ్లోకంలో ఒక భాగవతం శ్లోకం నేను చెప్పాను. 6 రకాల అటాచ్మెంట్స్ మనకి ఉంటాయని. అంటే భార్య, పిల్లలు, ధనము, ఆస్తి, పేరు, పరపతి, ఇలా 6 రకాల అటాచ్మెంట్స్ మనకు ఉంటాయి. ఈ 6 రకాల అటాచ్మెంట్స్ ఏది పోతుందో అన్నది మనకి ఎప్పుడు భయంగా ఉంటుంది. మనకి ఎప్పుడు ఏమవుతుందో అన్న భయం, యాంగ్జైటీ మనకి ఎప్పుడు ఉంటుంది. కానీ గీత చదవటం వలన భయ శోకాది వర్జిత, అంటే శోకము, భయము, అంటే అది పోతుందేమో అన్న భయము ఉండదు, ఒకళ్ళు పోయినా శోకం కూడా ఉండదు అనమాట. అది గీత యొక్క గొప్పతనం. మలినే మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృత్ గీతామృత స్నానం సంసార మలనాశనం. అంటే మలినే మోచనం పుంసాం జలస్నానం దినే దినే, ప్రతిరోజు పొద్దునుంచి సాయంకాలం వరకు తిరిగి రాత్రి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా అయితే లెగిచి స్నానం చేస్తే మన శరీరానికి సంబంధించిన మాలిన్యం అంతా పోతుందో, అలా గీతలో కనుక స్నానం చేయగలిగితే సంసార మలనాశనం, ఈ సంసారం అన్న భావం, నాది నేను అన్న భావం, ఈ సంసారం నుంచి బయటికి రావడానికి అవకాశం వస్తుంది అనమాట.
అంటే గంగా స్నానం ఎలా అయితే ప్రతిరోజు స్నానం చేస్తే శరీరం యొక్క మలినం ఎలా వదులుతుందో గీత చదువుకుంటే మన మనస్సులో ఉన్న మలినం వదులుతుంది అనమాట. తర్వాత ఇది ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకమంత్రస్తస్య నామాని యాని కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. ఏకో శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఈ ఒకటే ఒక్క శాస్త్రం దేవకీ పుత్ర గీతం. దేవకీ పుత్ర అంటే ఎవరండి? శ్రీకృష్ణ భగవానుడు. ఏకో శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఈ ఒక్క శాస్త్రం చాలు. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, 100 మంది చుట్టూ తిరగక్కర్లేదు. దేవకీ పుత్రుడు అంటే ఆ శ్రీకృష్ణుడిని పట్టుకుంటే చాలు. ఏకో మంత్యస్తస్య నామాని అని, 100 నామాలు అవసరం లేదు. హరే కృష్ణ మహామంత్రం, ఆ శ్రీకృష్ణ మహామంత్రం ఒక్కటి పట్టుకుంటే చాలు. కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. మనం ఏ పని చేయక్కల్లా, కేవలం శ్రీకృష్ణ సేవ చేస్తే చాలు. ఈ శ్లోకం చెప్పింది ఎవరో తెలుసా అండి? శంకరాచార్యులు వారు చెప్పింది. గీతామృతంలో, గీతామహత్యంలో శంకరాచార్యులు వారు చెప్పిన శ్లోకం. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. అంటే ఆ దేవకీ పుత్రుడి యొక్క గీత ఒకటి చాలు మన లైఫ్ ఉద్ధరించగలిగేది. ఇవాళ మనకి 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, స్మృతి ఇట్లా మనకి గ్రంథాలు, కావ్యాలు ఎన్నో ఉన్నాయి. అన్ని చదివేంత టైము, ఓపిక మనకు లేదు. కానీ గీత ఒకటి అర్థం చేసుకుంటే చాలు. ఏ దేవతా రూపం చుట్టూ పరిగక్కర్లేదు. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. సాక్షాత్ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే నా ఇష్టదైవం, అన్యదం శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్న భావంతో ఆ దేవకీ పుత్రుణ్ణి మనం ఆయన పాదాలు పట్టుకొని ఏకో మంత్రస్తస్య నామాని అని, ఆ హరే కృష్ణ మహామంత్రం కనుక ఒక్కటే మనం చేయగలిగితే కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. కేవలం భగవంతుడి యందు భక్తి, భగవంతుడి యొక్క సేవ, ఆయనకి సేవ చేస్తేనే ఆ ఒక్క పని చాలు అన్నది గీతామహత్యంలో చెప్పబడింది అనమాట. సో గీత ఏ సిచ్యువేషన్లో జరిగిందో మీ అందరికీ తెలుసు కదా. గీత అన్నది ఏ సిచ్యువేషన్లో జరిగింది? కరెక్ట్గా కురువంశం ఇద్దరు యుద్ధానికి కూర్చొని ఉన్నప్పుడు అర్జునుడు కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోయాడు. ఆయన యుద్ధం చేయటం కరెక్టా కాదా, నా దగ్గర వాడిని నేను చంపటం కరెక్టా కాదా అన్న స్టేట్లోకి అర్జునుడు ఆ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో వెళ్ళిపోయినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు దాదాపు యుద్ధం ఆపి ఎంతసేపు చెప్పారో తెలుసా అండి? గీత 45 మినిట్స్లో ఈ గీత మొత్తం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పాడు. ఇక్కడ అర్జునుడికి చెప్పిన గీత, ఆ గీత అక్కడికి ట్రాన్స్లేషన్ ఇంకెవరికి వెళ్ళిందో తెలుసా అండి మీకు? డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ధృతరాష్ట్రుడికి ఎవరు అందించారండి? సంజయుడు అందించాడు. ఇక్కడ జరుగుతున్న లైవ్ టెలికాస్ట్ తీసుకెళ్లి అక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడికి అందించాడు. సో ఆ కాంటెక్స్ట్ లో గీత అన్నది మనకి స్టార్ట్ అవుతుంది. మహాభారతం వార్ గురించి చాలా మందికి ఆల్రెడీ తెలుసు, దాని మీద నేను డీటెయిల్స్కి వెళ్ళట్లేదు. బట్ క్లుప్తంగా చెప్పాలంటే ఆ పాండవులకి ఇవ్వాల్సిన సరైన రాజ్యం ఇవ్వని పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు రాయబారం చేసి కూడా ఆ రాయబారం ముందుకు వెళ్ళినప్పుడు, యుద్ధం తప్పనప్పుడు, ఇరు వంశాలు మొత్తం యుద్ధానికి కూర్చున్నప్పుడు ఆ పరిస్థితుల్లో అర్జునుడు నేను ఇంక యుద్ధం చేయలేను, నా తండ్రులు మేనమామలు, గురువులు, దైవం అంతా సమానమైనటువంటి గొప్ప వ్యక్తులందరూ ఉన్నప్పుడు నేను యుద్ధం ఎలా చేయగలను అని ఆయన ఆల్మోస్ట్ చెప్తాడనమాట. కృష్ణ, నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, నా హెయిర్ నెక్కబొడుచుకొని ఉంది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నా చేతుల నుంచి గాంధీవం పడిపోతుంది, నేను యుద్ధం చేయలేను అన్నప్పుడు అప్పుడు కృష్ణుడు చెప్పిన ఆన్సరే భగవద్గీత. ఇవాళ మనకి భగవంతుడు ఏదన్నా, చాలా మంది అడుగుతాడు భగవంతుడు మనకి ఏం మెసేజ్ ఇచ్చారండి అంటే ఇది ఒకటే ఆన్సర్. 700 శ్లోకాల్లో భగవంతుడు మనకి ఇంత డీటెయిల్గా మెసేజ్ ఎక్కడా లేదు. సో అంతకు మించి ఇంకా భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడు అని అడగక్కర్లేదు అనమాట. సో కృష్ణుడు ఏకో శాస్త్రం దేవకీ పుత్ర గీతం అన్నట్టుగా ఈ గీత అర్థం చేసుకుంటే చాలు, మన గీత మారిపోతుంది. ఈ గీత అర్థం చేసుకుంటే మన గీత మారిపోతుంది. సో ఆ కాంటెక్స్ట్ లో మనకి గీత స్టార్ట్ అవుతుంది. అండ్ మీలో ఎవరి దగ్గర తెలుగు గీత ఉందా, ఇంగ్లీష్ గీత ఉందా, నేను ఏది ఫాలో అవ్వాలో నాకు చిన్న కన్ఫ్యూషన్ ఉంటుంది. బట్ దట్స్ ఫైన్, లెట్ us see. ఎవరి దగ్గర సార్ చెప్పండి, జాయిన్ అయ్యి. హరే కృష్ణ. హరే కృష్ణ, చెప్పండి. ఇది తెలుగు వర్షన్. తెలుగు వర్షన్ ఉందా? ఓకే, తెలుగు వర్షన్ ఉంది.
మీరు స్క్రీన్ మీద ఇంగ్లీష్ వర్షన్ చూపిస్తున్నారు. అవునండి. నా దగ్గర ఇంగ్లీషే ఉందండి. బట్ నేను తెలుగులోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కంగారు పడద్దు. నా దగ్గర ఉన్న మ్యాటర్ ఎక్కువ ఇంగ్లీష్‌లో ఉన్నదనమాట. బట్ తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. మీకెవరికన్నా స్క్రీన్ మీద ఇంగ్లీష్ అస్సలు అర్థం కాకుండా అంత ఇబ్బందిగా ఎవరికన్నా ఉంటదా? లేదు కదా! ఓకే. అంటే కంప్లీట్ మీరు చెప్పేదానికి దీనికి అండర్‌స్టాండ్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. ఆ! సరే. యాహ్! మీరు చదువుతున్నారు హరే కృష్ణ. ఆ! కానీ ఇక్కడ ఇంగ్లీష్‌లో వర్షన్ ఉండేట వరకు మాకు తొందరగా గ్రాస్ప్ అవునండి. కావట్లేదు. అవునండి. నేను భగవద్గీత మొత్తం నేను ఇంకా తెలుగులోకి అనువదించలేదు. తెలుగులోకి ఆ స్క్రిప్ట్స్ అంతా రెడీ చేసుకోలేదనమాట. ప్రస్తుతం ఎక్కువ ఇంగ్లీష్‌లో ఉన్నది. బట్ ఏంటంటే సరే. తెలుగులో చెప్తున్నాను. కొంత ఒక ఫ్రెండ్ దగ్గర ఉన్నది తెలుగులో అనువాదం చేసింది. అది తీసుకొని నెక్స్ట్ వీక్ నుంచి తెలుగులో ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ. యాహ్! మీ అవకాశాన్ని బట్టి చూడండి. అందుకనే నేను తెలుగు, ఇంగ్లీష్ మిక్స్‌డ్‌గా ఉంటది ఈ సెషన్ అని చెప్పాననమాట నేను. సరే గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. రైట్. సో, తెలుగు ఉన్నదన్నారు కదా! ఎంతమంది దగ్గర తెలుగుంది? ఒకసారి లెట్స్ ఎవ్రీబడీ సే తెలుగు ఎవరి దగ్గరుంది? ఇంగ్లీష్ ఎంతమంది? తెలుగు డాక్టర్ ఓకే. సురేఖ గారి దగ్గర తెలుగుంది. సుశీల గారి దగ్గర తెలుగు. తెలుగుంది. తర్వాత ఆ! యాహ్! తెలుగుంది. తెలుగు. ఇంకా నా దగ్గర కూడా తెలుగేనండి. అను నీ దగ్గర కూడా తెలుగేనమ్మా? తెలుగు తెలుగే ఉంది. శ్రీదేవి గారు? నా దగ్గర ఇంగ్లీష్ ఉంది గురూజీ. ఇంగ్లీష్ ఉంది. మాధవ్ గారు ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్ ఉంది సార్. ఇంగ్లీష్ ఉంది శ్రీదేవి గారు. ఓకే. దట్స్ ఫైన్. సో, మనం మిక్స్ అండ్ మ్యాచ్‌గా స్పెషల్‌గా చేయాల్సొస్తుంది ఈ సెషన్. కొంతమంది దగ్గర కొంతమంది ఇంగ్లీష్ ఉన్నది. సో, బట్ నా దగ్గర ఇంగ్లీష్ స్లైడ్స్ ఉన్నాయి. డోంట్ వరీ నేను మీకు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ మన కన్వీనియంట్‌గా ఉండేట్టుగా అర్థమయ్యేట్టుగా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లెట్ us go to the first chapter, most important thing. స్క్రీన్ కనబడుతుందా? ఫస్ట్ చాప్టర్ స్క్రీన్. వచ్చిందండి స్క్రీన్ వచ్చింది కదమ్మా? ఓకే. సో, గీతలో మొత్తం మనకి 700 శ్లోకాలున్నాయి. 700 శ్లోకాల్లో మనకి ధృతరాష్ట్రుడు పాపం స్టార్టింగ్ ఆయనతోనే గడిచింది. ఫస్ట్ శ్లోక ధృతరాష్ట్రుడితోనే గడిచింది. ఆ తర్వాత సంజయుడు చెప్పిన 41 శ్లోకాలున్నాయి. అర్జునుడు చెప్పింది 84 శ్లోకాలు. శ్రీకృష్ణుడు చెప్పింది 574 శ్లోకాలు మొత్తం. ఎందుకంటే మేజర్ అర్జునుడిదన్నీ దాదాపు ఆయనవన్నీ క్వెషన్సే. ఇదేం చేయాలి? అదేం చేయాలి కృష్ణ? ఆయనవన్నీ క్వెషన్స్. అండ్ శ్రీకృష్ణుడు 574 క్వెషన్స్‌లో మొత్తం మనకి ఆన్సర్ ఇచ్చాడు. చాప్టర్ 1 తీసుకుంటే మనకి క్లుప్తంగా 46 శ్లోకాలున్నాయి చాప్టర్ 1లో. అందులో ఫస్ట్ 27 శ్లోకాలు యుద్ధం రెడీనెస్ గురించి స్టార్ట్ అయిన శ్లోకాలన్నమాట. 27 శ్లోకాలు యుద్ధం బ్యాక్‌గ్రౌండ్ గురించి రెడీ అయిన శ్లోకాలు. 28-46 వరకు అర్జునుడు అడిగిన డౌట్స్. నేను ఎందుకు యుద్ధం చేయకూడదు? యుద్ధం చేస్తే తప్పేంటి? అనేది అర్జునుడు ఎక్స్‌ప్లెయిన్ చేసిన పాయింట్స్ 28-46 వరకు అర్జునుడు అడిగిన క్వెషన్స్. సో, ఇప్పుడు మనం మీ చేతిలో ఉన్న బుక్ దగ్గర పెట్టుకోండి. భగవద్గీత చాప్టర్ 1 తీసుకోండి. చాప్టర్ 1 పెట్టుకోండి. ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీషు, తెలుగు ఉంటే తెలుగు చెప్పుకోండి. ఆ శ్లోకం మాత్రం చదువుదాం. దాని మీనింగ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. సో, ఇది ఫస్ట్ ధృతరాష్ట్రుడు కిం అకుర్వత సంజయ, సంజయుడిని అడుగుతున్న క్వశ్చన్ అనమాట ఇది. ధృతరాష్ట్రుడు ఏమడుగుతున్నాడంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే నా కుమారులు పాండురాజు కుమారులు కురుక్షేత్రంలో ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారు అన్నది సంజయుడిని అడిగాడు. సో, ఇక్కడ మనం క్లుప్తంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అంటారు. ఎందుకు ధర్మక్షేత్రం అంటారంటే, ఆ కురుక్షేత్రం అన్నది ప్లేసు చాలా పవిత్రమైన ప్లేసు. అక్కడ ఖచ్చితంగా ధర్మమే గెలుస్తుంది. అండ్ అక్కడ ఎంతోమంది ఋషులు తపస్సు చేసుకున్న ప్లేస్ అనమాట. సో, ధృతరాష్ట్రుడికి ఒక పక్కన భయంగా ఉంది ఆయనకి. ఎందుకు భయంగా ఉందంటే, అటువంటి ప్లేస్‌లో యుద్ధం జరిగితే నా పిల్లలు
ఆయన ఫస్ట్ ఏమడిగాడు? మామక పాండవాశ్చైవ. మామక అంటే నా పిల్లలు, పాండవ అంటే పాండవుల పిల్లలు. అంటే ఇక్కడ ఫస్ట్ శ్లోకంలోనే మనకి ధృతరాష్ట్రుడి యొక్క దుర్బుద్ధి మనకు అర్థమవుతుంది. మామక పాండవాశ్చైవ అంటున్నాడు. నా పిల్లలు పాండవుల పిల్లలు అంటున్నాడు. అక్కడ ఆయన దుర్బుద్ధి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ క్లుప్తంగా అటు చూసుకుంటే కుంతీదేవికి పంచ పాండవులకి తల్లిలు ఎవరు? కుంతి ముగ్గురికి తల్లి, మాద్రి ఇద్దరికి. కుంతీదేవి ముగ్గురికి తల్లి, మాద్రి ఇద్దరికి తల్లి. కానీ చాలా మందికి మాద్రి పేరు కూడా తెలియదు. అందరూ కుంతీదేవి పిల్లలని అనుకుంటారు. పంచపాండవులకి తల్లి కుంతి అనుకుంటారు. అంటే ఏంటంటే ఆవిడ సవతి పిల్లలైన నకుల సహదేవుల్ని ఆవిడ సొంత పిల్లలైన ధర్మరాజు, భీముడు, అర్జునుడితోటి సమానంగా చూసుకుంటుంది. ఆ ద్రౌపది స్వయంవరంలో కూడా ద్రౌపదిని సమానంగా 5 బిడ్డలకి ఆవిడ పంచుతుంది అనమాట. సో ఆ బిడ్డలందరినీ సమానంగా చూసుకుంటుంది. మాద్రి పాండురాజు చనిపోయాక మాద్రి సహగమనం చేస్తుంది. ఆ సహగమనం చేసినప్పుడు ఆవిడ బిడ్డల్ని కూడా ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఈవిడ సొంత బిడ్డల్లాగా చూసుకుంటుంది. కానీ ఇక్కడ పాండురాజు చనిపోయినప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చేయాలి? మన సాంప్రదాయంలో తమ్ముడు చనిపోతే అన్నగారు తమ్ముడు పిల్లల్ని తన సొంత పిల్లలుగా చూడాలన్నమాట. అది మన సాంప్రదాయంలో ఉన్న బాధ్యత. ఈ రోజు ఎలా జరుగుతుందో మనం పక్కన పెట్టేద్దాం. సో లెక్క ప్రకారం మన సాంప్రదాయంలో అది బాధ్యత. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏం చేస్తున్నాడు? మామక పాండవ, నా పిల్లలు నా తమ్ముడు పిల్లలు ఎలా ఉన్నారని అడుగుతున్నాడు. అంటే ఏంటంటే ఈ శ్లోకంలోనే స్టార్టింగ్లోనే దుర్మార్గుడు యొక్క ఆయన దుర్బుద్ధి ఏంటి, ధృతరాష్ట్రుడి యొక్క దుర్బుద్ధి ఏంటి అనేది మనకు బయటపడుతుంది. ఆ ధృతరాష్ట్రుడికి యుద్ధంలో వాళ్ళ కొడుకే గెలవాలి, రాజ్యం వాళ్ళకే రావాలన్న కాంక్ష ఆయనకున్నది. తన పాండవుల పిల్లలు గెలవకూడదని. ఆ ధర్మక్షేత్రంలో కనుక యుద్ధం జరిగితే ఆయనకి భయం ఏంటంటే ఆ ప్లేస్ యొక్క పవర్ మూలాన నా పిల్లలు ఏమన్నా ఓడిపోతారా, లేదా వాళ్ళిద్దరూ ఈ గొడవలు ఎందుకే అని ఆ క్షేత్ర యొక్క మహిమూలాన సెటిల్మెంట్కి వచ్చేస్తారా? గొడవ ఎందుకు, నువ్వు ఇంత తీసుకో నేను ఇంత తీసుకుందాం, సెటిల్మెంట్కి వచ్చేస్తారా, యుద్ధం ఆగిపోతుందా అన్నది ఆయనకి భయం అనమాట. అది ఆగకూడదు అని. ఎందుకంటే ఆయన మనసులో ఎలా ఉందంటే ఏంటంటే పైకి నా బిడ్డలు అన్నట్టుగా మాట్లాడతాను, కానీ మనసులో ఆయనకి ఎలా ఉందంటే నా కొడుకైన దుర్యోధనుడు మొదలగిన 100 కుమారులే గెలవాలి, పాండవులు ఓడిపోవాలి. అదే ఆయన కోరిక అనమాట. అందుకనే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటారు. సో కిమ్ అకుర్వత సంజయ, ఏం చేస్తున్నారని అడుగుతారు. తర్వాత నెక్స్ట్ శ్లోకం. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సో ఏమడుగుతున్నాడు సంజయుడు ఏం చెప్తున్నాడంటే, after looking over the army arranged in the military formation by the sons of Pandu, King Duryodhana went to his teacher and spoke the following words. So దుర్యోధనుడు ఏం చేశాడంటే ఆ యుద్ధం ప్రాతిపదిక అంతా చూశాడు. అంత గ్రేట్ పీపుల్ అందరినీ చూసి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, చూసారా నీ శిష్యుడైన దృష్టద్యుమ్నుడు ఎంత బాగా అరేంజ్ చేశాడో. అటువైపు పాండవుల వైపు సేనాధిపతి ఎవరు? దృష్టద్యుమ్నుడు. మొత్తం మిలిటరీ అరేంజ్మెంట్ అంతా చేసింది ఆయన అనమాట. ఎవరెక్కడ నుంచోవాలి, మొత్తం వ్యూహం అంతా ఎలా ఉండాలి అన్నది చేసింది ఆయన అనమాట. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథ ఆచార్యం సంగం రాజా వచనమబ్రవీత్. దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మొదలెడతాడనమాట. పశ్చైతాం పాండు పుత్రాణ మాచార్య మహతీం చముం వ్యూఢాం తు పత పుత్రేణ తవ శిష్యేన ధీమత. ఏమడుగుతున్నాడంటే ద్రోణాచార్యుడిని, నీ శిష్యుడైన దృష్టద్యుమ్నుడు ఎంత బ్యూటిఫుల్ గా రాజ్యం అంతా మొత్తం వారంతా అరేంజ్ చేశాడో చూసారా అని ఒక రకమైన సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నాడంట. నువ్వు వాళ్ళకి నేర్పించావు, వాళ్ళు ఏకమేకై కూర్చున్నారు, వాళ్ళంత బ్యూటిఫుల్ గా యుద్ధ నీతితో వచ్చారు, నువ్వు వాళ్ళకి నేర్పించావు. అంటే ఏంటంటే ఆయనకి అక్కడ మనసులో ఎక్కడో భయం ఉంది. ఏంటంటే ద్రోణాచార్యుడికి అర్జునుడు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ద్రోణాచార్యుడికి అర్జునుడు ఫేవరెట్ స్టూడెంట్. సో ఎక్కడ యుద్ధం సరిగ్గా చేయకుండా ఆయన స్టూడెంట్ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళకి ఫేవర్గా ఏమన్నా బిహేవ్ చేస్తాడు అని ఆయనకి ఎక్కడో శంక, భయం ఉన్నదనమాట. అందుకని చూసారా
వాళ్ళు ఎలా అరేంజ్ చేశారో, ఎంత వ్యూహం ఎంత బాగా పన్నారో అన్నట్టుగా ఆయన్ని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు అన్నమాట. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళమ్మా. మన దుర్యోధనుడు ఏం చేశాడంటే, ఇటేపు సేనాధిపతి ద్రోణాచార్యుడు, అటేపు సేనాధిపతి దృష్టద్యుమ్నుడు. కానీ పాండవులకి నేర్పించింది కూడా ఎవరు? ద్రోణాచార్యుడే. ఇద్దరికి కురువంశంలో ఇటు పాండవుల వైపు వీళ్ళ వైపు ఇద్దరికి గురువు ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడికి అర్జునుడు అంటే చాలా ఇష్టం. కానీ ఇటు ద్రోణాచార్యుడు కానీ, భీష్ముడు కానీ, అశ్వత్థామ కానీ ఇటువంటి గ్రేట్ వారియర్స్ అంతా ఎటేపు ఉన్నారు? కౌరవుల వైపు ఉన్నారు, పాండవుల వైపు లేరు. కానీ దుర్యోధనుడికి భయం ఏంటంటే, ద్రోణాచార్యుడు ఆపోజిట్ సైడ్ ఆయన శిష్యుడు ఉన్నాడు కాబట్టి ఫేవరెటిజంతో ఏమన్నా చేసి యుద్ధం సరిగ్గా చేయకుండా వాళ్ళని ఏమన్నా గెలిపిస్తాడేమో అని ఆయనకి భయం అనమాట. ఆ భయాన్ని డిప్లొమాటిక్ గా ఎలా చేస్తున్నాడంటే, నీ శిష్యుడు చూసావా అంటే ఒక రకమైన రెచ్చగొడతా. అప్పుడు గురువుకి ఎలా అనిపిస్తుంది? నా శిష్యుడి కన్నా నేనే ఇంకా గ్రేట్, నా యుద్ధం ఇంకా చూడు అన్నట్టుగా, అంటే ఒక రకమైన ఆయనకి ఈగో తెప్పిస్తానికి అన్నట్టుగా డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్నాడు అనమాట. శ్లోక నంబర్ 4. అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యూదానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. సో ఏమంటున్నాడు? అందరు అక్కడే, దృష్టద్యుమ్న ఒక్కడే అతనికి భయం కాదు, ఇంకా దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఉన్నారు. ఏ పరిస్థితిలో ఉన్నా ఆయనకి విక్టరీ పోతుందేమో అని ఆయన భయం అనమాట. భీముడు, అర్జునుడు ఇట్లాంటి మహామహా వీరులందరూ అటు సైడ్ ఉన్నారన్నమాట. సో ఆయనకి భయం ఉంది, దుర్యోధనుడికి భయం ఉందన్నమాట. దాని గురించి గురువుని రెడీ చేయమన్నట్టుగా ఆయన్ని అలర్ట్ గా ఉండమన్నట్టు. దృష్టకేతుశ్చేకితానా కాశీ రాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ సైభ్యశ్చ నరపుంగభ. 1.5 దుర్యోధనుడు ఇంకా వారియర్స్ ఎవరెవరు ఉన్నారో చెప్తున్నారు. దృష్టకేతు, చేకితాన, కాశీరాజ, పురుజిత్, కుంతిభోజ, సైభ్య ఇలాంటి గొప్ప గొప్ప హీరోలందరూ ఉన్నారు అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు అనమాట యుద్ధంలో. తర్వాత 6 యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజశ్చ వీర్యమాన్ సౌభద్రౌ ద్రౌపదేయశ్చ సర్వ ఏవ మహారథ. తర్వాత ఇంకా యుధామన్యు 6 మీనింగ్ తీసుకుంటే, పరాక్రమంతమైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాతనయుడు, ద్రౌపదీ కుమారులు ఉన్నారు. వీరందరూ మహారథులు. అంటే ఎవరెవరైతే అతిరథులు, ఎవరెవరైతే మహారథులు, అంత గ్రేట్ పీపుల్ వీరు ఉన్నారని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తున్నాను. అక్షౌహిణి సైన్యం అంటారు కదా, కొంతమందికి ఆల్రెడీ వినుంటారు. అక్షౌహిణి సైన్యం అంటే కౌరవుల వైపు ఎంతమంది సైన్యం ఉన్నారు? 11 అక్షౌహిణి సైన్యం ఉన్నారు. పాండవుల వైపు 7 అక్షౌహిణి సైన్యం ఉన్నారు. అక్షౌహిణి అంటే అర్థం ఏంటంటే 21,870 మంది రథాలతో, 21,870 మంది ఏనుగుల మీద, 65,610 మంది గుర్రాల మీద, 109,350 మంది నడిచి వెళ్తున్న సోల్జర్స్. ఈ కలిపితే ఆల్మోస్ట్ 170, ఆల్మోస్ట్ 2,20,000 మంది సైనికులు కలిపితే ఒక అక్షౌహిణి. అంటే 11 మంది అంటే ఆల్మోస్ట్ ఇటు సైడ్ 22 లక్షల మంది ఉన్నారు, అటు సైడ్ 14 లక్షల మంది ఉన్నారన్నమాట. కౌరవుల వైపు 22 లక్షల మంది ఉన్నారన్నమాట. అర్థమైందండి అక్షౌహిణి సైన్యం అంటే? ఎప్పుడన్నా విన్నారా దీని గురించి? సో 21,800 21,870 చారియట్స్, 21,870 ఎలిఫెంట్స్, 65,610 హార్సెస్, 1,09,350 కాలు మీద ఉండే సోల్జర్స్ అనమాట. బాహుబలి సీన్ గుర్తు చేసుకుంటే మొత్తం మహాభారతం క్లియర్గా అర్థమవుతుంది. సో ఇటు సైడ్ ఎవరు ఇన్ఛార్జు? పాండవుల వైపు ఇన్ఛార్జు దృష్టద్యుమ్నుడు. అటువైపు కౌరవుల వైపు మెయిన్ ఇన్ఛార్జెస్ ఎవరున్నారంటే భీష్ముడు, ద్రోణుడు, కర్ణ, శల్యుడు, దుర్యోధనుడు. వాళ్ళందరూ గ్రేట్ వారియర్స్ అనమాట. ఇక్కడ అతిరథ మహారథులు అన్న వర్డ్ మనం ఎప్పుడు వాడుతూ ఉంటాం కదా, అతిరథ మహారథులు అన్నది ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఏమొస్తుందంటే, అతిరథులు అంటే 10,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగలిగిన వాళ్ళు. 10,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగలిగిన వాళ్ళు అతిరథులు. మహారథులు అంటే 60,000 మందితో పాటు ఒకేసారి యుద్ధం చేయగలరు. అంటే 1 సింగిల్ మ్యాన్ వెళ్ళి 60,000 మంది సైన్యంతో యుద్ధం చేయగలరంట. పాండవుల వైపు
మహారథులు అంటే ఒక్క అర్జునుడే. 60,000 మందితో ఏకంగా యుద్ధం చేయగలిగిన వ్యక్తి మహారథి అంటే అర్జునుడు. కానీ కౌరవుల వైపు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ 4 ఉన్నారు. సో కౌరవుల వైపు 11 అక్షౌహిణి సైన్యం ఉన్నారు. పాండవుల వైపు 7 అక్షౌహిణి సైన్యం ఉన్నారు. పాండవుల వైపు మహారథులు ఒక్కళ్లే ఉన్నారు. కానీ కౌరవుల వైపు మహారథులు 5 ఉన్నారు. మహారథులు 4 ఉన్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు? ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి? దాన్ని బట్టి చూస్తే కౌరవాసే స్ట్రాంగ్ గా ఉన్నారు. కానీ కౌరవుల దగ్గర లేనిది పాండవుల దగ్గర ఉన్నది ఏంటండి? జ్ఞానం. భగవంతుడండి. భగవంతుడు, శ్రీకృష్ణ భగవంతుడు. శ్రీకృష్ణుడు ఒక్కడు భగవంతుడు వైపున్నాడు. మీకు ఆ కాంటెక్స్ట్ తెలుసు కదా. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడగమంటారు కదా. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి యుద్ధంలో సహాయం చేయమని అడగమని సలహా ఇస్తారు. దుర్యోధనుడు నేను వెళ్లాల్సిన అవసరం లేదంటాడు. అయినా సరే వెళ్ళి అడుగు అంటారు. వెళ్తే దుర్యోధనుడు, అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి యుద్ధంలో మాకు హెల్ప్ చేయమని అడుగుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు? నేను వస్తాను యుద్ధానికి, కానీ నేను ఆయుధం పట్టను. లేదా నారాయణీ సేన 1,00,000 మంది నారాయణీ సేన ఉన్నారు, నాతో సమానమైన శక్తి ఉన్నవాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. నేను కావాలా, నారాయణీ సేవ కావాలా? సో మోస్ట్ ఇంటెలిజెంట్ అయిన అర్జునుడు ఏమడిగాడు? కృష్ణ నాకు నువ్వు కావాలన్నాడు. సో బుర్ర తక్కువైన దుర్యోధనుడు ఏమడిగాడు? ఆ నారాయణ సేన అడిగి తీసుకొని వెళ్ళాడు. ఆయన ఏమనుకున్నాడు? ఆ నారాయణ సేన ఉంటే కృష్ణుడితో నాకు పని అంటే ఆయన యుద్ధం చేయనన్నాడు అని అనుకున్నాడు. కానీ ఆయనకు అర్థం కాదు ఏంటంటే, ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అక్కడ, ఆ శ్లోకం తెలుసా? ఎత్ర యోగీశ్వరో కృష్ణ ఎత్ర పార్థో, అది ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది అనమాట. అది ఆయనకి అర్థం కాలేదు. నెక్స్ట్ శ్లోకం అస్మాకం తు విశిష్టాతే, 7th శ్లోకం. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమ నాయకా మామ సైన్యస్య సంజ్ఞార్థం తం బ్రవీమితే. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి ప్రభు. అదే మీరు చదివే శ్లోకాలకు స్క్రీన్ మీద వచ్చేటి డిఫరెంట్ ఉంది. అవునండి, అంటే నేను స్క్రీన్ మీద కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెడుతున్నానండి. శ్లోకం బుక్ ప్రకారం చదువుతున్నానండి, అందుకే బుక్ పెట్టుకోమన్నాను అందరినీ. థర్డ్ శ్లోక చదవలేదు కదండి. థర్డ్ శ్లోక చదవలేదమ్మా మనం? చదివారు సార్, అయిపోయింది సార్, చదివారు. ఓకే, మిస్ అయ్యామేమో, మళ్ళీ నేను చెప్తానమ్మా. దట్స్ ఓకే, డోంట్ వరీ. సో 7th శ్లోక అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యశ్చ సంజ్ఞార్థం తన్ బ్రవీమితే. సో ఎటువంటి గ్రేట్ పీపుల్ ఉన్నారో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట ఆయన. తర్వాత 8th శ్లోకం భవాం భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమీతిం జయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తస్తతైవ చ. అంటే ఎటువంటి మహామహా వారియర్స్ ఉన్నారు అన్నది దుర్యోధనుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించే మీరు అంటే ఎవరు? ద్రోణుడితో మాట్లాడుతున్నాడు కదా. ఫస్ట్ కాన్వర్సేషన్ ఎవరితో స్టార్ట్ అయింది? ద్రోణాచార్యుడితోటి. మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు వంటి వారు ఉన్నారు. ఆయన ఏంటంటే ఫస్ట్ ద్రోణుడితో మాట్లాడాడు. చూసావా నీ శిష్యుడు ఎట్లా సెట్ చేశాడో కాంటెక్స్ట్ అన్న పాయింట్ మీద ఫస్ట్ తీసుకొచ్చాడు. తర్వాత ఆయన మెల్లిగా భీష్ముడి దగ్గరికి వెళ్తాడు. ఈలోపు కాన్ఫిడెన్స్ ఇవ్వటం కోసం ఎటువంటి వారియర్స్ ఉన్నారు, మన వైపు కూడా ఎటువంటి వారియర్స్ ఉన్నారు అన్న పాయింట్ మీద ఎంతమంది గొప్ప ఉన్నవాడు కూడా చెప్తున్నారు అన్నమాట ఆయన. వికర్ణ అంటే ఎవరంటే దుర్యోధనుడి తమ్ముడు. అశ్వత్థామ ఎవరి కొడుకండి? ద్రోణాచార్యుడి కొడుకు. ద్రోణాచార్యుడి కొడుకు. అంటే ద్రోణాచార్యుడి గురువు యొక్క కొడుకు అశ్వత్థామ. తర్వాత మహాభారతంలో నిన్న అనుకున్నట్టున్నాం, మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆపింది ఎవరు? వద్దు అని చెప్పింది ఎవరు? అంత కురుసభలో ఎవరన్నా వద్దు అని దుర్యోధనుడికి చెప్పాడా? ఒక్క అశ్వత్థామే చెప్పాడు, వద్దు, అది తప్పు అన్నది. భీష్ముడు కూడా ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు. కారణం ఏంటంటే ఆయన ఎదురు చెప్పలేక అలా ఉండిపోయాడు. అంత మహానుభావుడైనా, మహాభక్తుడైనా సరే, అంత గొప్ప వ్యక్తి అయినా సరే, అందరికీ ఆదర్శంగా ఉన్న వ్యక్తి అయినా సరే ఎదురు మాట్లాడకుండా భీష్ముడిగా ఉండిపోయాడు.
అందుకనే కృష్ణుడు ఏమన్నాడంటే ఈ యుద్ధంలో అందరూ చనిపోతారు. ఎవరైతే ద్రౌపది వస్త్రాపహరణం టైంలో ఉన్నారో, ఎవరైతే దాన్ని ఆపలేదో వాళ్ళందరూ అధర్మం వైపు నిలబడినట్టే వాళ్ళు చనిపోవాల్సిందే అని చెప్పారు. అశ్వత్థామ ఒక్కడు నో అన్నాడు. అందుకని అశ్వత్థామ ఒక్కడే బతికాడు. ఉప పాండవులను చంపినా సరే ఫైనల్గా అశ్వత్థామకి ఇంకా ఆయుష్ ఉన్నది. తర్వాత 9వ శ్లోకం ఫాలో అవ్వగలుగుతున్నారా? ఏమన్నా కన్ఫ్యూషన్ ఉందా? ఎవరికైనా ఏమన్నా కన్ఫ్యూషన్ ఉందా? డాక్టర్ సురేఖ్ గారు అమ్మా, ఏమన్నా కన్ఫ్యూషన్ ఉందా అమ్మా? నో కన్ఫ్యూజన్ ప్రభుజీ. ఓకే, రైట్. ఎవరికన్నా కన్ఫ్యూషన్ ఉంటే చెప్పండి. మనం ఇదేంటంటే ఈ ఫార్మాట్ కొంచెం డిఫరెంట్గా వెళ్తున్నాం, శ్లోక బై శ్లోకం వెళ్తున్నాం. బుక్ చేతిలో పట్టుకొని అది ఇంపార్టెంట్గా తీసుకున్నా, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినప్పుడు స్లైడ్స్లో ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 9వ శ్లోకం. అన్యే చ బాహవాసూరా మదార్తే త్యక్త జీవిత నానా శాస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. అంటే ఇంకా ఎంతో మంది గ్రేట్ వారియర్స్, ఇంతకుముందు వారియర్స్ కొంతమంది చెప్పాడు కదా, భీష్మ, కర్ణ, కృప, అశ్వత్థామ, వికర్ణ, సోమదత్త, భూరిశ్రవ, ఇటువంటి గ్రేట్ వారియర్స్ నా వైపు ఉన్నారు అని దుర్యోధనుడు ధైర్యంగా చెప్తున్నాడు కదా. ఆయన ఇంకా చెప్తున్నారు. యాజ్ ఫార్ ఎస్ అదర్స్ ఆర్ కన్సర్న్, అవతల వాళ్ళ వైపు ఎవరున్నారు? జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు. యాజ్ ఫార్ ఎస్ అదర్స్ ఆర్ కన్సర్న్ అంటే మిగతా అవతల వైపు, ఇంకా మిగతా ఎవరెవరు ఉన్నారంటే జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు. వీళ్ళందరూ దుర్యోధనుడు కోసం ప్రాణం వదిలేయటానికి రెడీగా ఉన్నటువంటి గ్రేట్ వారియర్స్. ఇంతమంది వారియర్స్ ఉన్నారు. సో అక్కడ ఏంటంటే వాళ్ళందరినీ చూసి దుర్యోధనుడు ఎంతో ధైర్యంగా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇంతమంది నా వైపు ఉన్నారు, ఇంతమంది నా వైపు ఉన్నాక నాకు ఓటమి ఎందుకు వస్తుంది? ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అటువంటిది. 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వయిదం ఏతేషాం బలం భీమాభిరాక్షితం. నేనేంటంటే కొన్ని శ్లోకాల్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదు, బ్రీఫ్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం స్పీడ్గా వెళ్తాం. కొన్ని శ్లోకాలు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అందులో మనం డీటెయిల్గా వెళ్తాం అనమాట. అలా వెళ్తుంటాం. ఇదేంటంటే ఫస్ట్ చాప్టర్లో చాలా శ్లోకాలు బ్రీఫ్గా, అసలు పేర్లు ఏంటి, ఎవరెవరు ఏ శంఖం ఊదారు, ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంటుంది. అర్జునుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాక మనం కొంచెం డీప్గా వెళ్తాం అనమాట. సో దుర్యోధనుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు వరకు ఆయన వైపు ఉన్న గొప్ప వాళ్ళ పేర్లు చెప్పాడు కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, మన స్ట్రెంగ్త్ అన్నది ఎవరు తట్టుకోలేనంత స్ట్రెంగ్త్. అంతవంటి గ్రేట్ వారియర్స్ ఉన్నారు. 11 అక్షోహిణి సైన్యం మన దగ్గర ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే భీష్ముడు మన వైపు ఉన్నాడు. భీష్ముడు మన వైపు ఉన్నంత వరకు ఎవరు మనని ఏమీ చేయలేరు. అదే ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కానీ భీష్ముడి శక్తి, భీష్ముడిని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి అని ఆయన అన్నాడు అనమాట. ఎందుకంటే ఆయనకి ఎక్కడ డౌట్ వచ్చిందంటే, ఒక భీష్ముడినే పొగిడితే మిగతా వాళ్ళందరూ మేం తక్కువ అనుకుంటామని. ఎందుకంటే దుర్యోధనుడు అంతా పొలిటికల్ అనమాట, చాలా జాగ్రత్తగా మాట్లాడే నేచరు. అంటే జాగ్రత్త అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో భీష్ముడిని ఒక్కడితే పొగిడితే మిగతా వాళ్ళు మేం తక్కువ అన్న ఈర్ష్య వస్తుందేమోనని భీష్ముడి గురించి చెప్పి, కానీ భీష్ముడు ఇస్ గ్రేట్, కానీ భీష్ముడికి మీరందరూ తోడుగా ఉండాలి, మీరందరూ ఉంటేనే యుద్ధం గట్టిగా నడుస్తుందని చెప్తున్నాడు. పదకొండవ శ్లోకం. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థిత భీష్మం ఏవాభిరక్షంతు భావన సర్వ ఏవ హి. సో ఏం చెప్తున్నాడంటే 11వ శ్లోకంలో ఆయన, సేనా వ్యూహ ద్వారములో మీ ముఖస్థానంలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణ చేకూర్చాలి. అంటే మీరందరూ మీ రెస్పెక్టివ్ పొజిషన్స్ లో కూర్చొని భీష్ముడిని మాత్రం సెంటర్లో ఉంచుకొని జాగ్రత్తగా కాపాడాలి. ఆయనకేమీ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే భీష్మ పితామహుడు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వారియరు. పంచ పాండవులు కాదు, ఎంతమంది వచ్చినా సరే ఆ శక్తి ఆయన దగ్గరే ఉన్నది. సో ఆయన మీరందరూ జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్తున్నాడు అనమాట. దుర్యోధనుడు చెప్తున్నాడు. ఈ కాన్వర్సేషన్ అంతా దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో ఫస్ట్ కాన్వర్సేషన్. ధృతరాష్ట్రుడు కిమ్ అకుర్వత సంజయ ఏం జరిగింది అని అడిగింది. తర్వాత సంజయుడు రిప్లై ఇచ్చాడు. సంజయుడు చెప్పడం ఎలా మొదలెట్టాడంటే, నీ కొడుకు దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడాడు అని అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు వరకు అంతా దుర్యోధనుడే మాట్లాడుతున్నాడు.
సో భీష్ముడికి మనం సపోర్ట్ ఇవ్వగలిగితే కనుక యుద్ధం పర్ఫెక్ట్ గా ఉంటుందని ఆయన చెప్తున్నాడు. తర్వాత 12వ శ్లోకం, తస్య సంజానాయం హర్షం కురు భర్త పితామహ సింహనాద వినోద్యచ్చ శంఖం దద్మౌ ప్రాతపవన్. 12వ శ్లోకం, ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి దద్దరిల్లేట్టుగా తన శంఖాన్ని దగ్గరగా పూరించాడు. అప్పుడు కురువృద్ధుడు యోధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనుడికి ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేట్టుగా తన శంఖమును బిగ్గరగా ఊరించాడు. అంటే ఆ స్టేజ్ లో భీష్ముడు ఫస్ట్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఆయన శంఖం పూరిస్తాడు అనమాట. ఆయన శంఖం ఫస్ట్ భీష్ముడు పూరించాడు. ఆ శంఖం పూరించింది ఒక్క నిమిషం అమ్మా, ఎవరో మాట్లాడుతున్నారు నాన్ స్టాప్ గా. ఓకే, నేను మ్యూట్ చేశాను, మీరు కావాలంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. సో భీష్ముడు ఆయన ఫస్ట్ శంఖం ఊరించారన్నమాట. అందరూ ఏమనుకుంటున్నారు, భీష్ముడి శంఖం ఊరించింది కౌరవులకి విజయం చేకూరుతుంది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ భీష్ముడి ఉద్దేశంలో ఏంటో చెప్పిన, దుర్యోధన నీ పని అయిపోయింది. ఆయన ఇటువైపు ఉన్నా సరే ఆయనకి తెలుసు, ధర్మం వైపు నిలబడలేదని ఆయనకి తెలుసు. ఆయన శంఖం ఊరిస్తూ దుర్యోధన నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు రెడీ అవ్వు అన్నట్టుగా ఆయన శంఖం ఊదేశారు అనమాట. తర్వాత అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కళ్ళు. 13, తతశంకశ్చ భైర్యశ్చ పానవానాక గోముఖ సహసైవ్యాంత సశబ్దాస్ తుములోభవత్. సో అక్కడి నుంచి ఏంటంటే ఇక మొత్తం అన్ని రకాల ఆయుధాలు అంటే 13 ఏంటంటే తర్వాత శంఖములు, వణవాకములు, భేరులు, కొమ్ములు మొదలైన ఒక్కసారిగా మోగించబడ్డాయి. ఆ సంఘటిత ధ్వని అతి భీకరంగా ఉందన్నమాట. ఇంక యుద్ధం స్టార్ట్ అయినప్పుడు మీరు కాసేపు ఈ ఫస్ట్ 20 శ్లోకాలు చదువుతున్నప్పుడు బాహుబలి సినిమా గుర్తు చేసుకోండి. అప్పుడే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏం జరుగుతుంది అన్నది. మనం విజువలైజ్ చేసుకోవాలంటే మనకి దగ్గరగా ఉన్నది అదే అనమాట. సో ఇంకా అక్కడ వాళ్ళ వైపు ఉన్న వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాయిస్తున్నారు అనమాట. అంటే ఏంటంటే యుద్ధానికి రెడీ అవుతూ ఎక్సైట్ అవ్వు చేస్తున్నట్టు. 14, తతస్వేతైర్హయేర్యుక్తే మహతి స్వందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంకౌ ప్రథమాత్మతు. మాధవ పాండవాశ్చైవ దివ్యౌ శంకౌ ప్రథమాత్మతు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎదుటి పక్షములో ఉన్న శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలు పూన్పబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు. ఇక్కడ వీళ్ళు దివ్య శంఖాలను పూరించారని చెప్తున్నారు అన్నమాట. సో వాళ్ళ శంఖం ఏంటి అన్న దాని గురించి డిస్కషన్ వస్తుంది, ఎవరి శంఖం ఏంటి అన్నది. 15వ శ్లోకం. ఇక్కడ దానికన్నా వెళ్లే ముందు ఒక చిన్న ముఖ్యమైన పాయింట్ మనం మాట్లాడుకుందాం. పాండవులకి విక్టరీ గ్యారంటీ అని కొన్ని సంకేతాలు ఉన్నాయి, యుద్ధ సంకేతాలు ఉన్నాయన్నమాట. దానికి కారణం ఏంటి మీకు తెలిసినవి ఏమిటి? తను ఖచ్చితంగా పాండవులు గెలుస్తారు అన్నదానికి సంకేతాలు ఏంటి? న్యాయం వాళ్ళ వైపు ఉంది. న్యాయం వాళ్ళ వైపు ఉంది. కృష్ణుడు వాళ్ళ వైపు ఉన్నాడు. కృష్ణుడు వాళ్ళ వైపు ఉన్నాడు. ఇంకా కృష్ణుడు వాళ్ళ వైపు ఉన్నాడు. ఇంకేమన్నా సంకేతాలు మీకు తెలుసా? కపిరాజు జెండా. కపిరాజు జెండా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, శ్రీకృష్ణుడు సాక్షాత్తు స్వయం భగవాన్, కృష్ణస్తు స్వయం భగవాన్, ఆయన భగవంతుడు పాండవుల వైపు ఉన్నాడు. అది ఫస్ట్ సంకేతం. సెకండ్ సంకేతం ఏంటంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడో లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది. లక్ష్మి అంటే ఏంటి? ఇక్కడ ఐశ్వర్యం, విజయం, 2 పాయింట్లు. లక్ష్మి అంటే ఐశ్వర్య, విజయం. భగవంతుడు ఉన్నాడు కాబట్టి నిత్యానపాయిని అమ్మవారు ఆయన పాదాల దగ్గరే ఉంటారు కాబట్టి, కృష్ణుడు ఇటు ఉన్నాడు కాబట్టి అమ్మవారు కూడా ఇక్కడే ఉన్నారు. లక్ష్మీదేవి ఇక్కడ ఉందంటే విజయం, ఐశ్వర్యం ఉన్నట్టు. తర్వాత కపిరాజు, కృష్ణుడు ఎక్కడున్నారో, రాముడు ఎక్కడుంటే ఆంజనేయ స్వామి అక్కడ ఉంటారు. అంతే కదండి, ఆయన దాసుడు, ఆయన అక్కడే ఉంటాడు. సో ఇక్కడ ఈ యుద్ధంలో
కపిరాజు ఆయన జెండా మీద కూర్చొని ఉన్నాడు, పాండవుల జెండా మీద కూర్చొని ఉన్నాడు. అది 3వ సంకేతం అనమాట. తర్వాత 4వ సంకేతం ఏంటంటే అర్జునుడికి ఇచ్చిన ఆ రథం. ఆ రథం ఏంటంటే ఎంత పవర్ఫుల్ రథం అంటే అది ఎటన్నా వెళ్ళిపోగలదు, ఎంత దూసుకొని వెళ్ళిపోగలదు, ఎటువంటిదన్నా చేయగలదు అనమాట. ఇలా ఎన్నో ముఖ్యమైన సంకేతాలు ఉన్నాయన్నమాట పాండవులే గెలుస్తారంటానికి. కానీ అన్నిటికన్నా ముఖ్య సంకేతం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు పాండవుల వైపు ఉన్నాడు. ఆయన ఉండబట్టే లక్ష్మీదేవి ఉంది, ఆయన ఉండబట్టే హనుమంతుడు ఉన్నాడు, ఆయన ఉండబట్టే అన్నీ మంచి జరుగుతున్నది. మీకు తర్వాత ఈ స్టోరీ తెలుసో తెలీదు, ఒకసారి అర్జునుడు ఈ యుద్ధం అయిపోయాక, మహాభారత యుద్ధం అయిపోయాక కొంతమంది యాదవుల చేతిలో అర్జునుడు ఓడిపోతాడు. కొంతమంది లక్షల మంది కాదు, కొంతమంది 10-15 మందితో యుద్ధం చేసి యాదవుల చేతిలో ఆయన ఓడిపోతాడు అర్జునుడు. ఓడిపోయినప్పుడు తర్వాత ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాడు అనమాట. అక్కడ 11 మంది అక్షౌహిణుల సైన్యం నేను ఛేదించి బయటకు వచ్చాను, ఇక్కడ కొద్ది మంది యాదవుల చేతిలో నేను ఓడిపోయానని అర్జునుడు అనుకుంటాడంట. దానికి కారణం ఏంటి? భగవంతుడు ఆయన వైపు ఉన్నప్పుడు, అక్కడి వైపు ఉన్నాడు, సారథ్యం చేసి రథసారథలాగా చేసి ఆయన ముందుకు తీసుకెళ్ళాడు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం గురించి కూడా మనం ఒక నిమిషం మాట్లాడుకోవాలి. మామూలుగా భగవంతుడు అంటే మన డెఫినేషన్ ఏంటి? మనకి తెలిసిన, ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం ఎవరి దగ్గర పని చేస్తున్నాం కదా, ఆఫీస్లో కానీ ఎవరన్నా, మన బాస్ వచ్చి మన కార్ డ్రైవ్ చేస్తాడా? ఒక కంపెనీ CEO వచ్చి ఎంప్లాయీని ఆయన కార్లో సొంతగా ఆయన డ్రైవ్ చేస్తూ తీసుకొని వెళ్తాడా? ఎక్కడన్నా చూసారా మీరు? సో ఒక భౌతిక ప్రపంచంలో ఆల్మోస్ట్ ఒక చిన్న కంపెనీ CEOనే ఆయన ఎంప్లాయీని ఆయన కారు ఎక్కించుకొని ఆయన సొంతగా డ్రైవ్ చేయడు అంటే అంత ఈగో ఉంటుందంటే భగవంతుడికి ఎంత ఉండాలి లెక్క ప్రకారం? సకల లోకాలు సృష్టించిన ఆయన నుంచి కొన్ని కోట్ల లోకాలు, ఆయన కోట్ల యూనివర్సులు ఆయన బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క యూనివర్సులో కొన్ని కోట్ల జీవాలను ఆయన సృష్టిస్తున్న సర్వకారణం కారణం ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సర్వకారణ కారణమైన శ్రీకృష్ణ భగవానుడు ఆయన భక్తుడి రథసారథిగా వచ్చి, రథసారథి అంటే మాట్లాడండి, రథసారథి అంటే ఒక్కోసారి యారోస్ కూడా తగులుతాయి ఆయనకి, ఆ బాణాలు ఆయనకి తగులుతాయి. శ్రీకృష్ణుడి శరీరంలోంచి రక్తం కూడా చిందేదంట యారోస్, ఎందుకంటే యారోస్ కొడుతున్నప్పుడు ఎటన్నా వెళ్తుంటాయి. తర్వాత అర్జునుడు చెప్తుంటాడు, కృష్ణ ఇటుపోని, కృష్ణ అటుపోని, కృష్ణ అటెళ్ళు, ఇంకా ఫాస్ట్గా వెళ్ళు, ఇలా వెళ్ళు అని చెప్తే దానికి అన్నీ ఆయన సిద్ధమయ్యి ఒక రథసారథిలాగా వచ్చారు. అందుకనే కృష్ణావతారంలో అంత గొప్పతనం ఉంటుంది. ఇప్పుడు నారాయణ రూపంలో కానీ వెంకటేశ్వర ఇట్లా వేరే రూపంలో ఏంటంటే ఐశ్వర్య భావం కనబడుతుంది అనమాట. అంటే ఏంటంటే వాళ్ళు అలా ఉన్నట్టు, మనం వాళ్ళకి సేవకులుగా ఉన్నట్టు. కానీ కృష్ణతత్వంలో కృష్ణావతారంలో ఉన్న మాధుర్యం ఏంటంటే ఆయన భక్తుల సేవకుడుగా ఉంటాడనమాట, భక్తులకు ఆయన సేవకుడిగా వస్తాడనమాట. మీకు ఆ స్టోరీ తెలుసు కదా, సుధాముడు స్టోరీ. సుధాముడు కృష్ణుడి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేశాడంటే, మామూలుగా మన చిన్ననాటి ఫ్రెండ్స్ వస్తే మనం ఏం చేస్తాం, మనం వెళ్ళి రిసీవ్ చేసుకుంటాం. అదే మనం ఒక బాగా రిచ్ పొజిషన్లో ఉంటే ఏం చేస్తాం, జనరల్గా ఎలా ఆలోచిస్తాం, వర్కర్స్ని ఏమన్నా పంపించి ఇదిగో అయ్యా మెయిన్ గేట్ దగ్గర ఉన్నారు తీసుకురాయా అంటారు. నాకు కావాల్సిన వాళ్ళు వచ్చారు మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి తీసుకురా అంటారు. కానీ శ్రీకృష్ణుడు ఏం చేశాడు తెలుసా, ఆయన మెయిన్ అంతఃపురంలో నుంచి పరిగెట్టుకొని వెళ్ళి అన్ని ద్వారాలు దాటి మెయిన్ ద్వారం, ఫస్ట్ ద్వారం దగ్గర కాపలా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచొని సుధాముడిని తీసుకొని చేతిలో పట్టుకొని ఆయన ఆంతరంగిక భవనంలోకి తీసుకెళ్ళి ఆ మంచం మీద ఆయన కూర్చోబెట్టి ఆయన పాదాలు కడిగాడంట. ఆలింగనం చేసుకొని ఆయన పాదాలు కడిగి, ఎంత సంతోషం నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎలా ఉన్నావు అని అడిగాడంట. సో ఏ అవతారంలో భగవంతుడు ఏ అవతారంలోనూ ఇటువంటి మాధుర్య భావం లేదు. అంటే ఆయనకి భక్తులకి ఆయన కంప్లీట్ సరెండర్డ్ అనమాట. భక్తుల కోసం ఆయన ఏదన్నా చేస్తారు. అందుకని కృష్ణతత్వంలో అంత మాధుర్యం ఉంది. మీరు అక్కడ తీసుకోండి, ఆ గొల్ల పిల్లలు భగవంతుడితో ఉన్న పిల్లలతో ఆయన ఎలా ఆడుకున్నారు, భగవంతుడితో ఉన్న పిల్లలతో ఆయన ఎలా ఆడుకున్నాడు తెలుసండి. ఒక్కోసారి 2 పార్టీలుగా గ్రూప్స్ విడిపోయేవాళ్ళంట. కృష్ణుడు బలరాముడు వాళ్ళు పొద్దున్నే వాళ్ళ అమ్మ పెట్టిన ఆ క్యారేజీ లంచ్ బాక్స్ తీసుకొని వాళ్ళు ఆవులన్నీ తీసుకొని మేపేయడానికి గోవర్ధన పర్వతానికి వెళ్ళేవాళ్ళు. అక్కడికి వెళ్ళాక
వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు రెండు గ్రూపులుగా విడిపోయాడు. కృష్ణుడి వైపు ఒక గ్యాంగ్, ఇంకో వైపు ఒక గ్యాంగ్. సో వాళ్ళు కబడ్డీలో ఏమేమి ఆటలు ఆడుకునేవాళ్ళు, అన్ని ఆటలు ఆడుకున్నాడు. ఒకవేళ కృష్ణుడు కనుక ఓడిపోతే అవతలోనే ఆయన భుజం మీద ఎక్కించుకొని తిప్పాలి. సో కృష్ణుడు నేనే దేవుడు అని కాదు, ప్రతి గేమ్లో ఆయన గెలిచేవాడు కదంట, చాలాసార్లు ఓడిపోయాడంట. ఓడిపోయినప్పుడు ఓడిపోయావు కృష్ణ, నువ్వు నన్ను ఎక్కించుకొని తిప్పాలంటే ఆయన ఎక్కించుకొని తిప్పుతేవాడంట. సో ఏ అవతారంలో ఇటువంటి మాధుర్యం ఎప్పుడన్నా విన్నామండి మనం? భగవంతుడు ఏ అవతారంలో ఇటువంటి మాధుర్యం లేదు. సో సాక్షాత్తు బ్రహ్మ విమోచన లీల అన్నది భాగవతంలో ఒకటి ఉన్నది. అది ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు క్లుప్తంగా చెప్తాను మీకు. ఆ బ్రహ్మ విమోచన లీలలో ఆ బ్రహ్మే కన్ఫ్యూజ్ అయిపోయాడంటే ఏంటి ఈయన భగవంతుడా అని. ఎందుకంటే ఒకసారి ఆ మధ్యాహ్నం పూట పిల్లలందరూ కూర్చొని భోంచేస్తూ ఉంటే అవతల వాళ్ళ ఎంగిలి ముద్దలు తీసుకొని తింటున్నాడంట. ఎవరో అతను నోట్లో పెట్టేసుకుంటే ఏంటి ఇది నాకు పెట్టవా, ఇది నువ్వే తింటావా అని చెప్పి ఆయన నోట్లోంచి లాక్కొని నోట్లో పెట్టుకున్నాడంట. అది చూసి బ్రహ్మ కన్ఫ్యూజ్ అయిపోయాడంట. అక్కడికి వచ్చాడనమాట బ్రహ్మ. ఒక పాయింట్ ఎవరు ఈయన అని తెలుసుకోవడానికి అక్కడికి వచ్చి కన్ఫ్యూజ్ అయిపోయాడంట. సాక్షాత్తు బ్రహ్మ చెప్పింది ఏంటి? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అని బ్రహ్మ సంహితలో చెప్పిందే బ్రహ్మ. నువ్వే సర్వకారణ కారణం తండ్రి, అన్ని లోకాలు నీ నుంచే వచ్చినాయి, నాకు జ్ఞానం ఇచ్చిందే నువ్వు, నాకు మంత్రం ఇచ్చిందే నువ్వు అని చెప్పిన బ్రహ్మ ఆ ఒక్క నిమిషం మాయ చేత కప్పబడి ఏంటి పిల్లల చేతుల్లోంచి ఎంగిలి ముద్దలు తింటున్న ఈయన భగవంతుడా అని ఆయన కన్ఫ్యూషన్ వచ్చిందట బ్రహ్మకి. అక్కడ బ్రహ్మ విమోహన లీల అని స్టోరీ జరిగిందనమాట. సో ఏ అవతారంలో అనేటువంటి మాధుర్యం, స్నేహం ఓన్లీ కృష్ణ అవతారంలో జరిగింది. అందుకనే కృష్ణ తత్వం మీద అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకనే కృష్ణ అవతారం మీద కానీ, కృష్ణ రూపంలో కానీ, కృష్ణ తత్వం మీద కానీ అంత ఆనందం, అంత మాధుర్యం ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం 15వ శ్లోకం కదా చదివింది. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాశంకం భీమకర్మ వృకోధర. 15వ శ్లోకం. గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఎవరికన్నా శ్లోకాలు చదవటానికి ఇంట్రెస్ట్ ఉందంటే మీరు చదవచ్చమ్మా. ఎవరన్నా చదవచ్చు, దాన్ని బట్టి మనం ముందుకెళ్ళచ్చు. శ్రీకృష్ణుడు భగవానుడు పాంచజన్యం అనే శంఖమును పూరించాడు. శ్రీకృష్ణుడి శంఖం పేరేంటంటే పాంచజన్యం. అర్జునుడు దేవదత్తం అనే తన శంఖమును పూరించాడు. భోజన ప్రియుడు, ఘనమైన కార్యాలు చేసేవాడైన భీముడు పౌండ్రం అనే మహాశంఖమును పూరించాడు. అంటే శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖము, అర్జునుడు దేవదత్తం అనే శంఖము, భీముడు పౌండ్రం అనే శంఖాన్ని పూరించాడు అనమాట. ఇక్కడ కృష్ణుడిని హృషీకేశ అన్నారు. యాక్చువల్గా భగవద్గీతలో కృష్ణుడికి చాలా పేర్లు ఉన్నాయి. భగవద్గీతలో హృషికేశ అట్లా ఇక్కడ అర్జునుడికి కూడా పార్థ, ధనుంజయ, గుడాకేశ అట్లా చాలా పేర్లతో పిలుస్తారు. యాక్చువల్గా ఈ శ్లోకం, ప్రతి శ్లోకం కింద దీన్ని ఏమంటారు, భాష్యం అని రాస్తుంది కదా. తెలుగులో ఉంటే భాష్యము, ఇంగ్లీష్లో ఉంటే పర్పట్. శ్లోకం మీనింగు, దాని కింద పర్పట్. ఆ పర్పట్లో చాలా డీటెయిల్గా శ్రీల ప్రభుపాదుల వారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను ముఖ్యమైన విషయాలన్నీ టచ్ చేసుకుంటూ వెళ్తాను. బట్ నా సజెషన్ ఏంటంటే ఈ క్లాస్ అయిపోయాక మీకు టైం ఉన్నప్పుడు, ఇవాళ 30 శ్లోకాలు అయితే ఆ 30 శ్లోకాలు మీరు ఒకసారి మొత్తం శ్లోకము, దాని మీనింగు, తాత్పర్యము, భాష్యము మొత్తం చదువుకోండి. ఒక్కసారి చదువుకోండి. అందులో ముఖ్యమైన పాయింట్స్ ఏమైనా ఉంటే అండర్లైన్ చేసుకోండి. ఏమన్నా అర్థం కాలేదంటే నెక్స్ట్ వీక్ నన్ను అడగండి, ప్రభుజీ ఈ శ్లోకాల్లో ఇది నాకు అర్థం కాలేదు, నాకు తెలిసినంత వరకు చెప్తాను, తెలియకపోతే నేను స్టడీ చేసి రిఫర్ చేసన్నా మీకు ఆన్సర్ క్లారిఫై చేస్తానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక్కోసారి శ్రీల ప్రభుపాదులు వారు పర్పట్ ఎంత రాశారంటే ఒక్కొక్క శ్లోకానికి 3 పేజీల ఎక్స్ప్లెనేషన్ రాశారు ఆయన. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఏ భగవద్గీతలోనూ లేదు. ఆయన ఒక్కోసారి పద్మపురాణంలో ఏం చెప్పబడింది, విష్ణు పురాణంలో ఏం చెప్పబడింది, శంకరాచార్యులు వారు ఏమన్నారు, తర్వాత శ్రీధర స్వామి వారు ఏమన్నారు, రామానుజాచార్యులు వారు ఏమన్నారు, విష్ణుస్వామి గారు ఏమన్నారని రకరకాల వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళు భగవద్గీత గురించి భాష్యం రాసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఇంత డీటెయిల్స్ ఆయన తీసుకొచ్చి మనకు అందజేశారు అనమాట. అందుకనే ఈ 700 శ్లోకాలు ఈ బుక్ చదవగలిగితే అసలు ఇంకేమి చదవనంత డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి మనకి. సో ఇక్కడ లార్డ్ కృష్ణ ఇస్ రిఫర్డ్ యాస్ హృషికేశ. సర్వేంద్రియాలకు ప్రభువైన కారణంగానే శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో హృషికేశునిగా తెలవబడినాడు. జీవులందరూ అతని అంశలే కనుక జీవుల ఇంద్రియాలు కూడా అతని ఇంద్రియాల అంశలే. సో అందరూ హృషికేన
సేవనం భక్తి రుచ్యతే. అంటే మనకున్న ఇంద్రియాన్ని హృషికేన అంటారు. అలాగే శ్రీకృష్ణుడి కూడా హృషికేశ అంటారు. మనకున్న ఇంద్రియాన్ని ఈ హృషికేశుని ఆ హృషికేశు దగ్గరికి తీసుకెళ్ళగలిగితే మనకి భక్తి వస్తుంది అన్నది శాస్త్రం చెప్తుంది అనమాట. అంటే ఇంద్రియాల్ని నిగ్రహించగలిగే శక్తి ఉన్న ఆ శ్రీకృష్ణ భగవానుడి కోసం ఉపయోగించండి. అంటే మనకి వాక్ ఉంది, ఇవాళ నోటి ద్వారా మనం మాట్లాడుతున్నాం. ఆ నోటి మాటని మనం భగవద్గీత శ్లోకాలు చదవటం, భాగవతం చదవటం, భగవద్గీత చదవటం వలన ఈ ఇంద్రియాన్ని భగవంతుడి వైపు ఉపయోగిస్తున్నాం. మనకి కళ్ళు ఇచ్చాడు భగవంతుడు. ఆ కళ్ళని ప్రతినిత్యం ఆ రాధాకృష్ణుని ఒకటి చూడటం వలన, ఆరాధన చేయటం వలన మనం ఏంటంటే ఆ కళ్ళని భగవంతుడి వైపు వాడుతున్నాం. మామూలుగా కళ్ళని మనం ఏం చేస్తాం, రోజంతా అందమైన వాటికి ఏది కావాలంటే అవి చూసుకుంటా వెతుక్కుంటూ ఉంటాం. బట్ అందులో కాసేపన్నా కృష్ణుడిని చూస్తే ఏంటంటే ఆ కాసేపు ఇంద్రియాన్ని భగవంతుడి వైపు పెట్టినట్టు. మనకి చెవులు వినటానికి ఇచ్చాడు భగవంతుడు. రోజు పొద్దునుంచి రాత్రి వరకు మనం ఇప్పుడు నెక్స్ట్ 1 month మనం ముఖ్యంగా వినేది ఏంటి? పాలిటిక్స్. ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు, సెంట్రల్లో ఎవరు గెలుస్తారు, టీవీ పెట్టుకుని పొద్దున్న నుంచి TV9 డిబేటు, TV9 అవగానే TV99, TV99 అవగానే TV999, TV9999 వరుసగా ప్రతి ఛానల్ పెట్టుకొని అదే డిబేట్ పొద్దునుంచి రాత్రి వరకు ఎవరు గెలుస్తారు, స్టేట్ బై స్టేట్, అసెంబ్లీ బై అసెంబ్లీ, కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ ఎవరు గెలుస్తారు అన్నది రోజంతా మనం వింటూ ఉంటాం. అలా లేదా ఏదో ఎన్నో అవసరం లేనివి అన్ఇంపార్టెంట్ విషయాలు కూడా మాట్లాడుతుంటాం. కానీ కాసేపన్నా ఈ చెవుల్ని భాగవతం శ్రవణం చేయటానికి, భగవద్గీత వినటానికి వాడితే ఈ చెవుల్ని మనం సరిగ్గా వాడుకున్నట్టు ఉంటుంది అనమాట. అట్లా నాలుక రోజంతా మనం ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. కాసేపన్నా హరే కృష్ణ మహామంత్రం చేయటం వలన ఈ నాలుకని మనం భగవంతుడికి సమర్పించినట్టు అవుతుంది. సో ఇంద్రియాల్ని భగవంతుడికి మనం ఆయన ఇచ్చి ఇంద్రియాల్ని ఆయన సేవ కోసం వాడటమే ఋషికేన సేవనం భక్తి రుచ్యతే అంటారు అనమాట. సో ఇక్కడ ఈ శ్లోకంలో పాంచజన్యం హృషికేశో అన్న పాయింట్, హృషికేశని ఎందుకు అన్నారంటే ఇంద్రియాలకి అధిపతైన ఆ భగవంతుడు కాబట్టి. తర్వాత ఇక్కడ హృషికేశ అని ఇంకొక పాయింట్ ఎందుకు వచ్చిందంటే అర్జునుడికి మార్గం చూపించాడు. యుద్ధంలో ఎటెళ్ళాలి, ఏం చేయాలి, ప్రతి సిచ్యువేషన్ ఎలా ఎదుర్కొనాలి అన్ని అర్జునుడికి మార్గం చూపించింది శ్రీకృష్ణుడు భగవానుడు కాబట్టి హృషికేశ, బికాస్ హీ హెస్ గివెన్ ద డైరెక్షన్ టు ద అర్జున ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్. తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 16 నుంచి 18 వరకు కలిపి ఉంటాయి శ్లోకాలు. అనంత విజయం రాజకుంతీ పుత్రో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ కాశ్చ పరమేశాస శిఖండీ చ మహారథ దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిస్ చాపరాజిత ద్రుపదో ద్రౌపదేయశ్చ సర్వసా పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖం దత్మౌ పృథక్ పృథక్. 16 నుంచి 18 వరకు. ఈ శ్లోకాల మీనింగ్ ఏంటి? కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయం అనే తన శంఖమును పూరించాడు. సో ధర్మరాజు పూరించింది ఏంటనమాట, యుధిష్ఠిరుడు ధర్మరాజు చేసింది ఏంటంటే అనంత విజయం అన్నది ఆయన యొక్క శంఖం పేరు. నకులుడు సుఘోషం అనే శంఖమును, సహదేవుడు మణిపుష్కం అనే శంఖమును పూరించారు. ఓ రాజా, గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, జయంపరానట్టి సాత్యకి, ద్రుపదుడు తనయులు, గొప్ప బాహువులు కలిగిన సుభద్రా తనయుడు మొదలగు తమ తమ శంఖాలని పూరించారు ఆ శ్లోకంలో. సో బేసికల్ గా ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? భీష్ముడు స్టార్ట్ చేశారు యుద్ధం. ఆయన శంఖం పూరించాడు. తర్వాత శ్రీకృష్ణుడు పాంచజన్యం, తర్వాత అర్జునుడు దేవదత్త. అక్కడి నుంచి ఇంకా ఒక్కొక్కళ్ళు వాళ్ళ శంఖాలన్నీ పూరించారన్నమాట. 19 సఘోషోదార్త రాష్ట్రానాం హృదయాని విదారయత్ నాభశ్చ పృథివీం చైవ తుములో భయానుదాదయన్. సో ఈ వివిధ శంఖముల ధ్వని అతి భీకరముగా అయింది. ఆకాశము భూమి రెండింటిని కంపింపచేస్తూ అది ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బద్దలు చేసింది. సో అక్కడ భీష్ముడు చేసిన ఆ శంఖం పూరించింది ఇటేపోళ్ళకి ఎలా వచ్చింది? ఆటోమేటిక్గా అక్కడ దుర్యోధనుడికే నీ టైం అయిపోయింది అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా ఉంది. ఇటువైపు నుంచి కృష్ణుడి దగ్గర నుంచి మొత్తం దేవతలందరూ చేసింది, దేవతలు అంటున్నాను, పాండవుల వైపు ఉన్న వాళ్ళందరూ పూరించిన శంఖం ఆటోమేటికల్గా కౌరవుల హృదయాల్లో ఒక భయం క్రియేట్ చేసింది అనమాట. అంటే ఆ సౌండ్కే వాళ్ళకు ఒక రకమైన టెర్రర్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనకి ఎప్పుడు యుద్ధంలో కానీ ఏదన్నా వెళ్తున్నప్పుడు, మనకి ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. మనం ఆ పని చేయగలమన్న కాన్ఫిడెన్స్ ఉంటే ఆ పని ముందు చేయగలుగుతాం. మనకి వెళ్ళేప్పుడే మన కాన్ఫిడెన్స్ పోయింది అనుకోండి,
ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మాయి ఒక పరీక్ష రాయటానికి వెళ్ళింది, చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అక్కడికి వెళ్ళి 2000 మందిని చూడంగానే సగం భయపడిపోయింది. ఓ ఇంతమంది పిల్లలు ఉన్నారా, నేను పాస్ అవుతానో, నేను ఆ పరీక్ష సరిగా రాయగలనా లేదా అన్నది ఒక కాన్ఫిడెన్స్ అనమాట. అలా వాళ్ళ యొక్క శంఖాలు అంతమంది ఊదింగానే కౌరవుల వైపు వాళ్ళందరికీ ఒక రకమైన భయం పట్టుకుపోయింది అన్నమాట. 20వ శ్లోకం. అత వ్యవస్థిరం దృష్ట్వా దార్తర రాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శాస్త్ర సంపాతే ధనురుద్యమా పాండవ ఋషికేశం తదా వాక్యం ఇదమహమహీపతే. 20వ శ్లోకం. ఆ సమయంలో పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజమును కూర్చబడిన రథంలో నిలచిన వాడై ధనస్సును చేపట్టి బాణాలను విసరడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా, వ్యూహముగా నిలిచి ఉన్నట్టు ధృతరాష్ట్ర తనయులను చూసి అతడు శ్రీకృష్ణ భగవానితో ఇట్లా పలికాడు అనమాట. సో ఇక్కడ అర్జునుడు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఈస్ గెటింగ్ ఇన్ టు ద కాంటెక్స్ట్. అర్జునుడు ఇక్కడ మీరు ఇప్పుడు ఒకసారి స్లైడ్ చూస్తే లార్డ్ కృష్ణుడిది పాంచజన్యం, అర్జునుడిది దేవదత్తం, యుధిష్ఠిరుడిది అనంత విజయం, సహదేవుడిది మణిపుష్పక, నకులుడిది సుఘోష. ఇట్లా 5 రకాల శంఖాల పేర్లు అనమాట. శంఖాలకు కూడా పేర్లు ఉన్నాయమ్మా, శంఖాలకి కూడా పేర్లు ఉన్నాయి. ఇంపార్టెంట్ శంఖాలన్నిటికీ పేర్లు ఉన్నాయి. సో 20వ శ్లోకంలో మొత్తం ఆర్మీ అందరినీ ఒక్కసారి చూశాడనమాట. అంత సేనాలందరినీ ఒక్కసారి చూసి ఆల్మోస్ట్ అతను ఇంకా కృష్ణుడితోటి ఇలా మాట్లాడుతూ మొదలెట్టాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అర్జున విషాద యోగం అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. అర్జునుడి సడన్ గా ఒక రకమైన కన్ఫ్యూషన్ స్టేట్ క్రియేట్ అవుతుంది కదా, అది స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సైన్స్ ఆఫ్ విక్టరీ ఆఫ్ పాండవాస్, పాండవులు గెలుస్తారు అన్నదానికి ఏంటంటే ముఖ్యమైన విషయం భగవంతుడు ఆయన వైపు ఉంటాం, లక్ష్మీదేవి గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంటాం. తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్, కురుక్షేత్రం అనేది ధర్మక్షేత్రం. ఫస్ట్ శ్లోకాలు అనుకున్నాం కదా, ధర్మక్షేత్రం అంటే అర్థం ఏంటి? ధర్మం గెలవాలి, అధర్మం ఓడిపోవాలి. ధర్మం ఎవరి వైపు ఉంది? పాండవుల వైపు ఉంది. సో ఆ కురుక్షేత్రం యొక్క మహిమ. తర్వాత అర్జునుడి ఫ్లాగ్ మీద హనుమంతుడు ఉంటాం, ఎందుకంటే హనుమంతుడు ఉండబట్టి రాముడు గెలిచాడు. అక్కడ ఆయన సహాయంతో రాముడు గెలిచాడు. అలాగే ఇక్కడ హనుమంతుడు ఉండబట్టి ఇక్కడ ఈయన కూడా గెలుస్తాడని. తర్వాత అందరి యొక్క కాన్షియల్స్, అందరి యొక్క శంఖాలు పూరిస్తూ ఇవన్నీ. సో ఇవన్నీ యుద్ధానికి, వీళ్ళ విజయానికి సంకేతాలు అన్నమాట. తర్వాత ఇందాక అర్జునుడికి ఒక మహిమ గల ఒక రథం ఇచ్చారు. అది ఎవరు ఇచ్చారు? అగ్నిదేవుడు ఇచ్చాడు అనమాట ఆ రథం. సో ఇప్పుడు 21, 22 ఇక్కడి నుంచి మనకి మెయిన్ మహాభారతం కాంటెక్స్ట్, మన భగవద్గీత కాంటెక్స్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అర్జున ఉవాచ సేనరోరుభయోర్మధ్యే. కొంచెం అన్నం పట్టు, ఒక రవ్వ. సేనరోరుభయోర్మధ్యే రథం స్థాపయమే చ్యుత యావత్ ఏతాన్ నిరీక్షేహం యోద్ధు కామాన్ అవస్థితాన్ కైర్మాయా సహ యోధవ్యం అస్మిన్ రణ సముద్యమే సేనరోరుభయోర్మధ్యే. హరే కృష్ణ, ఒక్కసారి మ్యూట్ చేయాలి దయచేసి. మీరు ఎవరైతే మాట్లాడట్లేదో మ్యూట్లో పెట్టుకోండి అమ్మా మీరు. దట్స్ మై రిక్వెస్ట్ యూ. లేకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. అయినా మీ ఇంట్లో మీకు పనులు ఉంటాయి, మధ్యాహ్నం పూట కదా, ఐ కెన్ అండర్స్టాండ్. సో 21 నుంచి 22వ శ్లోకం. అర్జునుడు ఏమన్నాడంటే, ఓ అచ్యుత, దయచేసి 2 సేనల మధ్య నా రథమును నిలుపవలసినది, తద్వారా యుద్ధం చేయగోరి ఇచ్చట నిలచిన వారిని, ఈ మహాసంగ్రామంలో నేను తలపడవలసిన వారిని చూడగలుగుతాను. ఒక్కసారి నన్ను తీసుకెళ్లి యుద్ధం మధ్యలోకి తీసుకెళ్ళి, సేనరోరుభయోర్ మధ్యే అంటే ఇటేపు సేన ఉన్నారు, అటేపు సేన ఉన్నారు, మధ్యలోకి తీసుకెళ్ళి ఒకసారి చూడు, అటువైపు అసలు ఎవరెవరు ఉన్నారో నేను ఒకసారి నాకు చూడాలనుందని ఆయన అడిగాడు అనమాట అర్జునుడు. కృష్ణుడిని రథసారథి ఎవరమ్మా? కృష్ణుడు కదా. సో రథసారథి కృష్ణుడు కాబట్టి రథాన్ని ముందుకు పోనిచ్చి సేనరోరుభయోర్ మధ్య, అటేపు ఇటేపు 2 సీన్ల మధ్యలో, 2 వారియర్స్ మధ్యలో తీసుకెళ్లి పెట్టు, నేను ఒకసారి చూస్తానని చెప్పి అర్జునుడు కృష్ణుడిని అడిగాడు అనమాట. సో మనం ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్న ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు పర్పట్లో అంటే భాష్యంలో రాస్తున్నారు,
శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి రథసారథిగా ఉన్న ఆయన పొజిషన్ యాజ్ సుప్రీం దేవాది దేవుడు ఆయన పొజిషన్కి రవంత కూడా తగ్గలేదనమాట. ఆయన ఏ పొజిషన్ తీసుకోనండి, భగవంతుడు సేవకుడిగా మారినా భగవంతుడు భగవంతుడే. భగవంతుడు చిన్న పిల్లవాడిగా యశోదమ్మ చేతిలో కర్ర పట్టుకుని ఆవిడ కొడతానికి వస్తే పరిగెడుతున్నా భగవంతుడు భగవంతుడే. సో ఆ చిన్న పిల్లవాడు కాబట్టి ఆయన భగవంతుడు కాదు అంటానికి లేదు, ఇక్కడ రథసారథిగా ఉన్నాడు కాబట్టి ఆయన భగవంతుడు అంటానికి కాదు అంటానికి లేదనమాట. ఆయన ఆ భగవంతుడు అంటే ఎంత ఆనందం పొందుతాడంటే ఆయన భక్తులకి సేవ చేయటం ఆయనకు ఆనందం అంట. సో అందుకనే ఆయన రథసారథిగా ఉండి నువ్వు ఇటుపోని అంటే అటుపోని, ఇటుపోని అంటే ఇటుపోని అన్నిటికీ రెడీగా ఉన్నాడు ఆయన. మధ్యలో ఆయనకేం అనిపించదు, నేనేంటి భగవంతుడిని ఏంటి, నేనేంటి నీకు రథసారథి చేయటం ఏంటి. మనం కూడా ఒక్కోసారి ఏంటంటే తగ్గి పని చేస్తుంటాం, కానీ ఒక అరగంట అయ్యాక మళ్ళీ మన అహం గుర్తొస్తుంది, కాసేపు తగ్గుతాం, ఒక అరగంటో గంటో ఒక సిచ్యువేషన్లో తగ్గుతాం. కానీ ఇంకో సిచ్యువేషన్లో నన్ను ఇంత మాట అంటావా, నేను తలోంచి నీ దగ్గరకు వస్తే నన్ను ఇలా చూస్తావానికి మనకు లోపల నుంచి ఇగో షూట్ అయిపోతుంది. కృష్ణుడికి 18 రోజుల యుద్ధంలో ఒక్కనాడు లేదు. ఆయన రథసారథిగా యాక్సెప్ట్ చేశాడంటే 100% ఇంకా రథసారథే. అందులో రథసారథి పనులు అంటే ఏంటి, అశ్వాలను కడగటం, వాటికి ఫుడ్ పెడతాం, ఇవన్నీ కూడా చేశాడు ఆయన. సాక్షాత్తు భగవంతుడైనా సరే అర్జున నా పని ఉల్లి రథం చేయటం, ఆ తర్వాత ఈ అశ్వాల పని వేరే వాళ్ళు, దానికి ఫుడ్ పెట్టేది వేరే వాళ్ళు, ఈ అశ్వాలకి స్నానం చేసేవాళ్ళు వేరే వాళ్ళు కాదు. రథసారథి అంటే 100% రథసారథి. అంత దేవాది దేవుడైన భగవంతుడు అటువంటి పని చేశాడు. సో ఇటువంటివి మనం కొన్ని విన్నప్పుడు ఏంటంటే భగవంతుడి యొక్క గొప్పతనం మనం అర్థం చేసుకోగలగాలన్నమాట. అప్పుడు మనకి భగవంతుడి మీద అమితమైన ప్రేమ అన్నది పెరుగుతుంది అనమాట. సాక్షాత్తు మనకి మామూలు తెలిసిన వాళ్ళు ఇంత ఉన్నదే ఇవాళ మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంత ఉంటేనే ఎంత పొగరు ఉంటుంది మనలో ఎవరినో అనుకోవటం కానీ మనమే అనుకుందాం. మనకి ఎంత ఉంటే అంత తలనిండా ఉంటుంది మనకి. అలాంటిది అఖండ కోటి విశ్వాలు ఆయన శరీరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలో వస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఒక్కసారి పీలిస్తే అనంత కోటి విశ్వాలు లోపలికి వెళ్ళిపోతాయి, ఆయన గాలి వదిలితే అనంత కోటి విశ్వాలు బయటకు వస్తాయి. అటువంటి వ్యక్తి రథసారథిగా వచ్చాడు. దీన్ని మనం కొన్ని ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా మనం భగవద్గీత శ్రీమద్ భాగవతం చదువుతున్నప్పుడు కొన్ని పాయింట్లు మనం తర్వాత కూడా గుర్తు చేసుకుని దీని మీద కాంటెంప్లేట్ చేసుకోవాలన్నమాట. శాస్త్రం ఏం చెప్తుందంటే నేను ఒకసారి చెప్పినట్టున్నాను, శ్రవణం, మననం, నిధిధ్యాసనం 3 ఇంపార్టెంట్ పాయింట్లు. శ్రవణం అంటే వినటం, మననం అంటే దాని గురించి మళ్ళీ మాట్లాడింది గుర్తు చేసుకోవటం, ఇంకొకసారి అనుకోవటం. నిధిధ్యాసనం అంటే కాంటెంప్లేట్ చేసుకోవటం, దాని గురించి బాగా దీర్ఘంగా ఆలోచించి దీని వెనకాల పరమార్థం ఏంటి, దీన్ని నా నిత్య లైఫ్లో నేను ఎలా అప్లై చేసుకోవాలి అనుకోవటం నిధిధ్యాసనం. సో శాస్త్రం ఇవాళ మనం ఈ 20 శ్లోకాలు చదివామంటే ఎవరి శంఖం పేరేంటి అన్నది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ. సో శ్రీకృష్ణుడి తత్వం ఏంటి, ఆయన రథసారథిగా ఎందుకు వచ్చాడు, అర్జునుడి మనస్తత్వం ఏంటి, ఇవన్నీ మనం కొంచెం డీప్గా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలన్నమాట. 23 వ్యోత్సమానాం అవేక్షేహం ఏతేత్ర సమాగత ధార్తరాష్ట్రశ్చ దుర్బుద్ధేర్ యుద్ధే ప్రియ చికీర్షవ. దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్రతనయునికి ప్రియమును చేకూర్చగోరి యుద్ధము చేయడానికి ఇక్కడ వచ్చిన వారిని నేను చూస్తాను. అంటే ఆయన ఏమంటున్నాడంటే ఎవరెవరైతే ఇక్కడికి వచ్చారో, ఎవరు వచ్చారు, వాళ్ళ యొక్క టాలెంట్స్ ఏంటి, వాళ్ళ శక్తియుక్తులు ఏంటి, ఎవరెవరు వచ్చారో నేను చూస్తానని అంటున్నాడు అనమాట ఆయన. సో అర్జునుడు అంటే ఏంటంటే అవతల వాళ్ళని ఎస్టిమేట్ చేయాలి కదా, యుద్ధానికి వచ్చినప్పుడు అసలు ఎవరు వచ్చారు, వాళ్ళ శక్తియుక్తులు ఏంటి, వాళ్ళ టాలెంట్స్ ఏంటి, వీళ్ళని ఎదుర్కోవాలంటే ఎటువంటి స్ట్రాటజీ చెప్పమ్మా. వాయిస్ కట్ అయింది సడన్ గా. ఇప్పుడు వస్తుందమ్మా? వస్తుంది. ఓకే, యా. ఈ మధ్యలో ఎక్కడ ఇంటర్నెట్ అన్స్టేబుల్ అని మెసేజ్ వచ్చింది, నాకు పోయినట్టుంది. సో ఆయనకి ఏంటంటే అవతల వాళ్ళ యొక్క శక్తి, ధృతరాష్ట్రుడి కొడుకు దుర్యోధనుడికి సపోర్ట్ చేయడానికి ఎవరెవరు వచ్చారు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్ళని చూసి వాళ్ళ శక్తియుక్తులు ఏంటి బేరీజు చేసుకోవటానికి అర్జునుడు చూడాలనుంది నాకు అని అన్నాడు అనమాట. లెట్ మీ సీ. తర్వాత 24 ఏవం యుక్తో హృషికేశో గుడాకేశేన భారత సేనరోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సేనరోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సో ఏమంటున్నాడంటే ఆయన 24వ శ్లోకంలో, సంజయుడు పలికను, ఓ భరతవంశీయుడా,
అర్జునిచే ఆ విధంగా సంబోధించబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్ష సేనను మధ్యలో నడిపాడు. సో అర్జున అడిగాడు కదా, నన్ను సేనలో ఉభయోరి మధ్య అని అన్నారు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు రథాన్ని తీసుకెళ్లి ఆ ఇద్దరి మధ్యలో ఇటువైపు అటువైపు ఉన్న వాళ్ళ మధ్యలో పెట్టారనమాట. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చింది. 24వ శ్లోకంలో అర్జునుడు ఏమన్నారు? అర్జునుడికి ఏం పేరు పెట్టి పిలిచారు? కృష్ణుడికి ఏం పేరు పెట్టి పిలిచారు ఇక్కడ ఈ 24వ శ్లోకంలో? గుడాకేశ. కృష్ణుడి పేరేమో ఋషికేశ, ఋషికేశ సార్, ఋషికేశ. అర్జునుడికి పేరు గుడాకేశ. గుడాకేశ. గుడాకేశ అన్నది ఎందుకు వచ్చింది అన్నది కింద తాత్పర్యంలో ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. ఈ శ్లోకంలో అర్జునుడు గుడాకేశునిగా చెప్పబడినాడు. గుడాక అంటే నిద్ర అని అర్థము. నిద్రము జయించిన వాడు గుడాకేశుడు అని పిలువబడతాడు. నిద్ర అంటే అజ్ఞానం అని కూడా అర్థము. అంటే శ్రీకృష్ణుని మైత్రి కారణంగా అర్జునుడు నిద్ర అజ్ఞానమును రెండిటినీ జయించాడు. పరమ భక్తునిగా అతను శ్రీకృష్ణ భగవానుని క్షణకాలమైనా మరిచిపోలేను. అదే భక్తుని నైజము. మెలకువలో ఉన్నప్పుడు గాని నిద్రలో ఉన్నప్పుడు గాని భక్తుడు శ్రీకృష్ణుని నామ రూప గుణలీలను తలచకుండా ఉండలేడు. ఈ విధంగా కృష్ణ భక్తుడు కేవలము శ్రీకృష్ణుని నిరంతరము తలుస్తూ నిద్ర అజ్ఞానమును రెండిటినీ జయిస్తాడు. ఇదే కృష్ణ భక్తి భావన లేదా సమాధి స్థితి అని పిలువబడుతుంది. ఋషికేశునిగా అంటే ప్రతి జీవి ఇంద్రియాలకు మనస్సుకు నిర్దేశకునిగా శ్రీకృష్ణుడి సేనల మధ్య రథము నిలపమడంలో అర్జునుడి ఉద్దేశాన్ని తెలుసుకోగలిగాడు. అందుకే అతడు ఈ విధంగా ఇలా పలికాడు. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్పట్లో కాంటెక్స్ట్ ఏమొస్తుందంటే గుడక అంటే నిద్ర. సో ఎవరైతే నిద్రని జయిస్తారో వాడిని గుడాకేశ అంటారు. అంటే ఇక్కడ గుడక అంటే నిద్ర, లేకపోతే ఇగ్నోరెన్స్ అంటే తమో గుణం అని కూడా పేరు. సో ఇక్కడ ఇగ్నోరెన్స్ ని జయించాడు. ఎందుకు కావాలం? అర్జునుడు శ్రీకృష్ణుడితోటి ఫ్రెండ్గా ఉన్నాడు కాబట్టి, ఆయన పరమభక్తుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి నిద్రని జయించాడు, ఇగ్నోరెన్స్ ని జయించి సత్వగుణంలో ఉన్నాడు అన్న పాయింట్ మీద గుడాకేశ అన్నవాడు వాడారు అన్నమాట. సో ఈ శ్రీల ప్రభుపాద వారి బుక్ లో ప్రతి వర్డ్ ఎందుకు వాడారో కూడా మనకు తెలుస్తుంది. అంత డీటెయిల్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. 25వ శ్లోకం. భీష్మద్రోణ ప్రముఖాత సర్వేషం చ మహీక్షితం ఉవాచ పార్థ పశ్చైతాన్ సవవేత కురున్ ఇతి. 25వ శ్లోకంలో ఏం చెప్పారు? భీష్ముడు, ద్రోణుడు, ఇతను భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు పార్థ ఇతట సమకూడిన కురువంశీయులందరినీ చూడు అని పలికాడు అనమాట. అంటే భీష్ముడు, ద్రోణుడు మొన్నటి వాళ్ళందరూ ఉన్నారు కదా, కృష్ణుడికి ఋషికేశ అన్నారు కదా. అంటే మన మైండ్లో ఏం తిరుగుతుందో ఆయనకి తెలుసు కదా. ఆయనకి అర్జునుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఇంకో 5 minutesలో ఆయనకి తెలుసు. అందుకే భీష్ముడిని చూడు, ద్రోణుడిని చూడు అని ఒకసారి ఆయన చూపిస్తున్నాడు. ఆయన టెస్ట్ చేస్తున్నాడు అనమాట. ఆయనకి ఏం జరగబోతుందో ఆయనకి తెలుసు. ముందు మనకి మొన్న అనుకున్నాం కదా, క్షేత్ర విభాగ యోగంలో క్లుప్తంగా మాట్లాడుకుంటే ఏంటంటే మన మైండ్లో ఏం జరుగుతుందో మనకే తెలుసు, ఎదుటి వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుందో మనకి తెలియదు. కానీ సాక్షాత్ భగవంతుడు ఏంటంటే ఈ అఖిల చరాచర సృష్టిలో ప్రతి జీవి మనసులో ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటని ఆయనకి పూర్తిగా తెలుసు అనమాట. సో అర్జునుడి యొక్క ఏం జరగబోతుందో ఆయనకి తెలుసు. అందుకనే ఆయన ఒక్కసారి చూడు, భీష్ముడిని ద్రోణుడిని చూడు అన్నాడు అనమాట ఆయన. 26. తత్ర పశ్యాస్తితాన్ పార్థ పితॄన్ అతః పితామహ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతం పుత్రాన్ పౌత్రాం సఖిం తథా స్వసురాన్ సుహృదాశ్చైవ సేనరోర్ ఉభయోరపి. అక్కడ అర్జునుడు ఎవరిని చూశాడు? ఇరుపక్షాల సేనల మధ్య అర్జునుడు అక్కడ తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, అలాగే తన మామలను, శ్రేయోభిలాషులను చూశాడనమాట. సో ఎవరు కనబడ్డారు ఆపోజిట్ వైపు? అంతా నా వాళ్ళు, కావాల్సిన వాళ్ళు. పితామహ అంటే తాతగారితో సమానమైనది ఎవరు? భీష్ముడు, సోమదత్తుడు. పితృన్ తండ్రితో సమానమైన వాళ్ళు ఎవరు? ద్రోణుడు, కృపాచార్యుడు, శల్యుడు, శకుని, తర్వాత ద్రుపదుడు, భూరిశ్రవుడు. ఇటువంటి వాళ్ళందరూ తండ్రితో సమానమైన వాళ్ళు. తర్వాత సేమ్ బ్రదర్స్, దుర్యోధనుడు, వాళ్ళ 99 మంది తమ్ముళ్ళు, అశ్వత్థామ, కృతవర్మ. తర్వాత పుత్రాన్ అంటే ఇటు ద్రౌపది పుత్రులు, అభిమన్యుడి పుత్రులు, అటు దుర్యోధనుడు పుత్రులు, లక్ష్మణ కుమారుడు. వీళ్ళందరూ పుత్రులతో సమానం అంటే తాతలు, తండ్రులు, మేనమామలు, వీళ్ళందరినీ చూశాడనమాట ఆయన. వీళ్ళందరినీ ఒక్కసారి చూసంగానే ఆయనకి టెన్షన్ స్టార్ట్ అయింది. 28. ఆచార్యం 27.
తాన్ సమీక్షస కౌంతేయ సర్వబంధున్ అవష్టితాన్ కృపయా పరయా విష్టో విషీదన్ ఇదమబ్రవీత్. 27లో ఏం చెప్తున్నాడు? ఆ నానా రకాల బంధుమిత్రులను చూసినప్పుడు కుంతీపుత్రుడైన అర్జునుడు కరుణకు లోనై ఈ విధంగా పలికాడు. అక్కడి నుంచి ఆయనకి స్టార్ట్ అయిందనమాట. ఏం చెప్తున్నాడు అర్జునుడు? 28 దృష్ట్వేతాం స్వజనాం కృష్ణ యుయుత్సం సముపస్థితాం సిదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. సిదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. 28వ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నాడంటే అర్జునుడి పలికను, కృష్ణ, ఇంతటి యుద్ధోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులను బంధువులను చూసి నా దేహాంగాలు కంపిస్తున్నాయి, నోరు ఎండిపోతోంది. ఇంకా అర్జునుడు వాళ్ళందరినీ చూసి ఆయనకి టెన్షన్ స్టార్ట్ అయిందనమాట. 28 నుంచి అర్జునుడు అడగబోయే డౌట్ల గురించి స్టార్ట్ అవుతుంది అనమాట. 27వ శ్లోకం వరకు యుద్ధం స్టార్టింగ్ ఏంటి, యుద్ధంలో ఎవరెవరు ఉన్నారు, ఇటువైపు ఎవరున్నారు, అటువైపు ఎవరున్నారు, వాళ్ళ శక్తి ఏంటి, వీళ్ళ శక్తి ఏంటి, ద్రోణాచార్యుడు ఎటువంటి వాడు, భీష్ముడు ఎటువంటి వాడు, అతిరథులు ఎవరు, మహారథులు ఎవరు, ఇవన్నీ యుద్ధం యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా మనం అర్థమవుతుంది అనమాట. 28 నుంచి అర్జునుడి యొక్క మనోదౌర్బల్యం స్టార్ట్ అవుతుంది. ఆయనకి మనోదౌర్బల్యం స్టార్ట్ అవుతుంది. ఆ 28 నుంచి 46 వరకు ఈ 18 శ్లోకాల్లో అర్జునుడు ఆయనకున్న డౌట్స్ అన్ని, నేను ఎందుకు యుద్ధం చేయాలి, నేను ఎందుకు యుద్ధం చేయకూడదని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెడతాడు ఆ 18 శ్లోకాల్లో. ఆ తర్వాత ఈ 18 శ్లోకాలు మాట్లాడాక సెకండ్ చాప్టర్లో కూడా ఇంకా కొన్ని డౌట్స్ అర్జునుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు స్టార్టింగ్ ఫస్ట్ శ్లోకాల్లో. ఆ తర్వాత కృష్ణుడు రెస్పాన్స్ స్టార్ట్ చేస్తారనమాట. అర్జునుడు అడిగిన ఒక్కొక్క క్వశ్చన్కి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెట్టి ఆయన సోల్ గురించి సెకండ్ చాప్టర్లో సోల్ గురించి చెప్పి, తర్వాత థర్డ్ చాప్టర్లో కర్మయోగం, నిష్కామ యోగం గురించి చెప్పి, తర్వాత జ్ఞానయోగం, అష్టాంగ యోగం, భక్తి యోగం, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళి ఫైనల్గా అర్జునుడికి కర్తవ్యం బోధిస్తాడనమాట. అది గీత యొక్క ఫ్లో ఆఫ్ కాంటెక్స్ట్ మనకి. సో అర్జునుడు నాలుగు రకాల కారణాలు చెప్తాడన్నమాట. 4 రకాల కారణాలు. ఆ కారణాలు ఏంటో మనం డీటెయిల్గా చదువుకుందాం అనమాట. బట్ క్లుప్తంగా డీటెయిల్స్లోకి వెళ్ళక ముందు ఈ స్లైడ్ ఒకసారి చూస్తే ఇంగ్లీష్లో ఉంది, బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. 27 నుంచి 28 వరకు ఆయన ఏం మాట్లాడంటే దయ, చంపటం పాపం కదా, దయ, నా వాళ్ళు కదా, నా చుట్టాలు కదా అన్నది కంపాషన్, దయ గురించి మాట్లాడాడు అనమాట. నేను దయ ఉంది కాబట్టి వీళ్ళని చంపటం మంచిది కాదు కాబట్టి నేను యుద్ధం చేయను. తర్వాత 31 నుంచి 35 వరకు ఆయన ఏమంటాడంటే, ఈ నెత్తురుకూడు నాకొద్దు, వీళ్ళందరినీ చంపి నేనేం సాధిస్తాను, నా వాళ్ళందరూ చనిపోయాక నేను రాజ్యానికి కింగ్ అయ్యి ఇంకా నేను సాధించేది ఏముంది, ఆ ఆనందం నాకేమొస్తుంది అని చెప్తాడు. తర్వాత 37 నుంచి 43 మన డీటెయిల్స్లోకి వెళ్దాం, బట్ ఓవర్వ్యూ ఇస్తున్నాను. 37 నుంచి 43 వరకు ఏం చెప్తారంటే, ఇంతమంది చనిపోతే ఆటోమేటికల్గా ఫ్యామిలీ అంతా రూయిన్ అయిపోతుంది. ఫ్యామిలీ రూయిన్ అయిపోతే భార్యలు వేరే మార్గంలో పడిపోతారు. అక్కడి నుంచి వర్ణ సంకరం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి చేయాల్సిన మంచి కార్యక్రమాలన్నీ ఎవరు చేయరు. అక్కడి నుంచి ధర్మం పడిపోతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు. తర్వాత 44 నుంచి 45 వరకు ఏమంటాడంటే ఆయన, ఇవన్నీ చేస్తే నాకు పాపం కదా, నేను నరకానికి పోతాను, నా వాళ్ళని చంపి ఏం చేస్తాను అన్నది. అలా 27 నుంచి 45 వరకు 4 రకాల రీజన్స్ ఇచ్చుకుంటూ వెళ్తాడు. ఫస్ట్ ఏంటంటే కంపాషన్, దయ గురించి మాట్లాడతాడు. 2 నేనేం సాధిస్తాను, నాకేం ఆనందం ఉంటుంది. తర్వాత 3 ఫ్యామిలీ అంతా, ఈ పరంపర అంతా పాడైపోతుంది. 4 పాపం అంటుకుంటుంది నాకు. ఈ 4 పాయింట్లు అర్జునుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఇప్పుడు మనం 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. వెళ్ళమ్మా, క్యారీ ఆన్. మీరు ఆల్రెడీ విన్నట్టున్నారు కదా, క్యారీ ఆన్. సరే, సో 28వ శ్లోకంలో ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా మనం ముందుకెళ్లే లోపు? మరీ స్పీడ్ అనిపిస్తుందా? ఫ్లో కరెక్ట్గానే ఉందా? ఫాలో అవ్వగలుగుతున్నారా? ఎవరికైనా ఏమన్నా కన్ఫ్యూషన్ ఉందా? ఏం లేదు ప్రభుజీ. ఇబ్బంది లేదు కదమ్మా? ఏంటమ్మా, ఏంటంటున్నారు? హరే కృష్ణ. సో మనకి 28వ శ్లోకంలో ఏమంటున్నాడు? దృష్ట్వేతాం స్వజనం కృష్ణ యుత్సం సముపస్థితం సిదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. ఆయన ఏమంటున్నాడంటే, నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, నా నోరు ఎండిపోతుంది కృష్ణ, నా స్వజనుడు అన్ని చూసి. అక్కడ ఏంటంటే ఆయన
అపారమైన దయతోటి ఉన్నాడు అనమాట అర్జునుడు. నా వాళ్ళే, నా మనవళ్ళు, నా కొడుకులు, నా మేనమామలు, నా తండ్రులు, నా గురువులు, నా ఇంతమంది నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ నేను ఎలా చంపగలను, వాళ్ళని చంపి నేను ఏం సాధిస్తాను అనేది ఒక విపరీతమైన దయ మనసులోంచి దయ స్టార్ట్ అయిందనమాట. సో దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే, ఆయన ఆ దయని మనం వీక్నెస్ అని అనుకోకూడదు, అంటే చేతకానితనం అని అనుకోకూడదు. అర్జునుడు మహారథి, ఎంతమందినన్నా ఎదుర్కోగలడు, భీష్ముడిని కూడా ఎదుర్కోగలిగిన శక్తి ఉన్నది. కానీ ఏంటంటే అక్కడ ఆయన క్షత్రియత్వం గురించి కాదు, అక్కడ ఆయన దయ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన సాఫ్ట్ హార్టెడ్, ఎంత మెత్తటి స్వభావం, దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మీరు 28వ శ్లోకంలో తీస్తే, 28వ శ్లోకంలో sympathetic from the beginning, 28వ శ్లోకంలో అక్కడ 28వ శ్లోకంలో భాష్యంలో యస్యాస్తి భక్తిర్ భగవత కించన అనే ఒక శ్లోకం ఉంది కదండి. ఆ శ్లోకం పైన ఫ్యూ లైన్స్ ఉంటాయి చూడండి. అర్జునుడి వంటి భక్తుడికి ఈ విషయమే, అంతమంది రక్త సందీపులందరూ అతనితో యుద్ధం చేయడానికి వచ్చారు. అర్జునుడి వంటి భక్తుని ఆ విషయమే ఉద్విగ్నతకు గురి చేసింది. ఇక్కడ పేర్కొనబడినటువంటి అర్జునుని దేహాంగాలు కంపించబడటం, నోరు ఎండిపోవటమే కాకుండా కరుణతో అతను రోధిస్తున్నాడని కూడా ఎవరైనా సులభంగా ఊహించుకోగలరు. అర్జునులో అటువంటి లక్షణాలు బలహీనత వలన కాక అతని మృదు హృదయము వలనే కలిగాయి. అట్టి మెత్తని హృదయము విశుద్ధ భగవద్భక్తుని యొక్క లక్షణము. అంటే అక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, భక్తులకి కంపాషన్ ఉంటుంది అనమాట, జీవదయ. మనకి ఒకసారి మాట్లాడుకున్నాం, మతం, రిలీజియన్ యొక్క మీనింగ్ ఏంటంటే జీవదయ, నామరుచి. ఏ రిలీజియన్ అయినా సరైన రిలీజియన్ అవునా కాదా అని చెప్పాలంటే 2 ముఖ్యమైన పాయింట్లు, జీవదయ, నామరుచి. అంటే నామరుచి అంటే భగవంతుని నామం గురించి మనకి చెప్తుంటే, ఆ నామం యొక్క గొప్పతనం గురించి ఏ రిలీజియన్ అయితే చెప్తుందో అది సరైన రిలీజియన్. తర్వాత జీవదయ. జీవదయ అంటే అన్ని జీవుల మీద ఒక దయ ఉండాలి, అంటే ఎవరిని బాధ పెట్టకూడదు. మనుషులే కాదు, జంతువులు కానీ ఎవరిని బాధ పెట్టకూడదు. వైష్ణవుడి యొక్క ఒక ముఖ్యమైన క్యారెక్టర్ ఏంటంటే పరదుఃఖ దుఃఖి. పరదుఃఖ దుఃఖి అంటే ఏంటంటే, ఎదుటివాడు దుఃఖపడుతుంటే చూసి తట్టుకోలేకుండా ఈయన కూడా బాధపడతాడంట. అది చేతకానితనం కాదు, హృదయం యొక్క అంత మృదు స్వభావం, అంటే అంత మంచి మనసు అతనికి ఉంది అర్జునుడికి. పరదుఃఖ దుఃఖి, ఎదుటివాడు ఇప్పుడు అంతమంది చనిపోతే ఎంత బాధపడతారు, అది చూసి ఆయన బాధపడుతున్నాడు అనమాట. వీళ్ళందరినీ నేను చంపాల్సి వస్తుంది కదా అని అక్కడ అర్జునుడు బాధపడుతున్నాడు. 29 వేపస్తు చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం సంశ్రుతే హస్తాత్ త్వక్చైవ పరిధాయతే. 29 నా శరీరం అంతా కంపిస్తున్నది, నాకు రోమాంచం అవుతోంది, గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోతున్నది, నా చర్మం మండిపోతున్నది. సో ఏమంటున్నాడు అర్జునుడు, ఏమంటున్నాడు అర్జునుడు లక్షణాలు ఏం చెప్తున్నాడు? నా శరీరం అంతా కంపిస్తుంది, అంటే మై బాడీ ఈస్ ట్రెంబ్లింగ్, నాకు రోమాంచం అవుతుంది అనమాట, నా హెయిర్ స్టాండింగ్ ఎట్ ద ఎండ్, గాంధీవ ధనస్సు నా చేతిలోంచి పడిపోతుంది, నా చర్మం మండిపోతుంది అనమాట, మై స్కిన్ ఇస్ బర్నింగ్. ఎందుకంటే అటువంటి లక్షణాలు ఆయన ఫీల్ అవుతున్నాడు. ఇంతకుముందు ఏం చెప్పాడు, ఆల్మోస్ట్ నాకు ఇంతకుముందు నా నోరు ఎండిపోతుంది, నా దేహాంగాలు కంపిస్తున్నాయి అన్నాడు. నా బాడీ పార్ట్స్ ఆర్ ట్రెంబ్లింగ్, మై మౌత్ ఇస్ డ్రైయింగ్ అప్. ఇప్పుడు ఇంకా కొన్ని లక్షణాలు చెప్తున్నారు 29లో. ఆయన శరీరం బర్నింగ్ గా ఉంది అని వచ్చింది కదా, నా చర్మం మండుతుంది అన్నాడు. ఎందుకన్నారు కారణం తెలుసా? నెక్స్ట్ అదే దాని భాష్యం ఉంది, చెప్పమ్మా శిరీష్ గారు, మీరు చెప్తున్నట్టున్నారు. ఆయన శరీరం అంటే నా చర్మం మండుతున్నది అన్నాడు. ఎందుకు అంటున్నాడు అర్జునుడు, మీకు ఎవరికన్నా ఐడియా ఉందా? మేలో 41 degrees ఉంది కాబట్టి ఎండగా ఆయన బాడీ బర్న్ అవుతుంది అంటారా? అవుట్ ఆఫ్ ఫియర్, అవుట్ ఆఫ్ ఫియర్ అంటే ఇట్లా అది భయంతో అనుకుంటున్నా. భయంతో. ఓకే ఓకే.
సో మీరు అక్కడ కింద పర్ఫెక్ట్ చూడండి ఒకసారి 29వ శ్లోకం భాష్యం లాస్ట్ 2 లైన్లు చూడండి. హృదయం దహించుకుపోతున్న కారణంగా అతనికి చర్మం మండుతున్న భావన కలిగింది. ఇవన్నీ జీవితపు భౌతిక భావన వల్లనే కలిగేవి. అంటే ఏంటంటే లోపల ఆయనకి విపరీతమైన బాధగా ఉందన్నమాట. వీళ్ళందరూ చనిపోవాల్సి వస్తుంది, నా కళ్ళ ముందు నాకు కావాల్సిన వాడు చనిపోవాల్సి వస్తుంది, విపరీతంగా బాధపడుతున్నాడు. అంత బాధలో ఉన్నాడు కాబట్టి ఆ హృదయంలో ఉన్న బాధ ఆయన చర్మం మండిపోతున్నట్టుగా ఆయనకు అనిపిస్తుందంట. 30వ శ్లోకం అది బాధతో బాధకు అలా అవుతుంది అనమాట. ఆ. 30వ శ్లోకం నచ శక్నోమి అవస్థాతుం భ్రమైతవ చ మే మనా నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. 30వ శ్లోకంలో ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రమూ నిలబడలేకపోతున్నాను, నన్ను నేనే మరిచిపోతున్నాను, నా మనస్సు గిర్రున తిరుగుతున్నది. ఓ కృష్ణ కేసీ సంహారి, నేను కేవలం విపరీతాలనే చూస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఆయన గివింగ్ అప్. ఫస్ట్ ఏమన్నాడు, నా నోరు ఎండిపోతుంది అన్నాడు, నా బాడీ పార్ట్స్ ఊగిపోతున్నాయి అన్నాడు, గాంధీవం పట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇక్కడ అసలు ఇంకా ఉండలేకపోతున్నాను, నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, నా మైండ్, నా కళ్ళు తిరుగుతున్నాయి కృష్ణ, నేనంతా మిస్ఫార్చ్యూన్ అంటే రాబోయే అపశకునాలే నాకు కనబడుతున్నాయి, రాబోయే ఇంతమంది చనిపోతే జరగబోయే అనర్థాలే నాకు కనబడుతున్నాయి, నేను ఇంకా యుద్ధం చేయలేకపోతున్నాను కృష్ణ అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఒక వర్డ్ ఉంది శ్లోకంలో, నిమిత్తాని చ పశ్చాని విపరీతాని కేశవ. నిమిత్తాని, దాని మీనింగ్ ఏంటి అక్కడ? నిమిత్తాని అంటే కాజెస్, విపరీతాని జస్ట్ ఆపోజిట్. ఇక్కడ ఏంటంటే అర్జునుడు నిమిత్తాని చ విపరీతాని అన్న ఒక పాయింట్ ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఆయన అక్కడ యుద్ధం చేయటానికి ఆయన వచ్చింది ఆయన కోసం యుద్ధం చేయడానికి నేను వచ్చాను అనుకుంటున్నాడు తప్ప, శ్రీకృష్ణుడు ఆయన నడిపిస్తున్నాడు కదా. ఒకవేళ యుద్ధం తప్పైతే శ్రీకృష్ణుడు చెప్పేవాడు కదా. అంటే అక్కడికి రాకముందే, ఆ యుద్ధానికి రాకముందే అర్జునుడికి చెప్పేవాడు కదా ఆయన, అర్జున యుద్ధం వదిలేసేయి, ఏం పర్వాలేదు, అర్జును 5 ఊళ్ళు ఇమ్మని అడుగుతాడు కదా. వాళ్ళు ఇవ్వనన్నప్పుడు ఆయన ఒకవేళ యుద్ధం కనుక తప్పైతే ఆయన ఎప్పుడో చెప్పుండేవాడు కదా, ఇట్స్ ఓకే అర్జున, ఊరుకో, యుద్ధం వదిలేసేయి, నీ పర్వాలేదు, ఎంత ఉంటే అది, నువ్వు ఎలా ఉంటే ఎలా ఉండగలిగితే అలా ఉండు అని అనేవారు కదా. కానీ అక్కడి వరకు వచ్చి యుద్ధం చేస్తున్న సమయంలో కృష్ణుడు చెప్పాడంటే అక్కడ అర్థం ఏంటి? కృష్ణుడికి అది కరెక్ట్ అనిపించి ఆయన యుద్ధం చేయమని చెప్పాడు. కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ అర్జునుడు వదిలేసేసి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఆలోచిస్తున్నాడు. తన మనస్సు ధోరణిలో ఆలోచించి, ఇలా చేస్తే తప్పు, అలా చేస్తే తప్పు, నా చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి, నేను గాంధీవం పట్టుకోలేకపోతున్నాను, అలా ఉంది ఇలా ఉంది అంటున్నాడు. అంతేగాని కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు కాబట్టి నేను యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాను అని ఆయన ఆలోచించట్లేదు. 31 నచ శ్రేయో న పుష్యామి హత్వా స్వజనం ఆహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఈ శ్లోకం కూడా మనం చాలాసార్లు విన్నుంటాం మనం. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. నకాంక్షే విజయం కృష్ణ, నాకు ఇంకేమొద్దు కృష్ణ. 31 శ్లోకం. 31 శ్లోకంలో ఏమంటాడు? కృష్ణ, ఈ యుద్ధంలో స్వజనమును చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను చూడలేకపోతున్నాను. తదనంతర విజయము కానీ రాజ్యము కానీ సుఖమును కానీ నేను కోరను. సో నాకు ఇంకా విజయం వద్దు, రాజ్యం వద్దు, నాకు ఏమి వద్దు అని ఆయన చెప్తున్నాను అనమాట. సో 32 నుంచి 35 వరకు శ్లోకం. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషం అర్థే కంక్షితం నో రాజ్యం భోగ సుఖాని చ తైమే వర్షితా యుద్ధే ప్రణాం త్యక్తాదనాని చ ఆచార్య పితర పుత్ర తథైవ చ పితామహ మాతులా స్వసురా పౌత్ర శాల సంబంధినస్తత ఏతాన్న హంతుం ఇచ్చామి గృహ్ణతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిం ను మహీకృతే నిహత్య దాత్ర రాష్ట్రాన్న కప్రీతిస్య జనార్దన. సో 32 నుంచి 35 వరకు కొన్ని శ్లోకాలు కలిపి ఉంటాయి అన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే కనెక్టెడ్గా ఉన్నాయో ఆ శ్లోకాలని 2 కానీ 3 కానీ 4 కానీ కొన్ని చోట్ల ఆయన కలిపి రాస్తున్నారు. ఓ గోవింద, ఎవరి కోరికైతే రాజ్యమును సుఖమును చివరికి జీవితమును కోరుకుంటున్నామో వారే ఇప్పుడు యుద్ధ రంగంలో నిలబడినప్పుడు వాటి వలన మాకు ఉపయోగం ఏమిటి? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, భావమరుదులు, ఇతర బంధువులు తమ ప్రాణాలను ఆస్తులను త్యజించడానికి సిద్ధపడి నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినప్పటికీ
నేనెందుకుని వారిని చంపగోరాలి? ఓ సకల జీవ పోషకుడా, ఈ ధరిత్రి మాట అటుంచి ముల్లోకాలను పొందినా నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపడం ద్వారా మేమేంటి ఆనందాన్ని పొందగలము. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను వీళ్ళందరినీ చంపి నేనేం సాధిస్తాను? మామూలుగా ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా మనకు అర్థం చేసుకోవాలంటే, అను నీ పేరు తీసుకుంటారమ్మా. హైదరాబాద్ మొత్తం మీద యు ఆర్ ద మోస్ట్ ఫేమస్ పర్సన్, యు ఆర్ ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్, నువ్వు ఒక్కదానివే హైదరాబాద్ మొత్తం మీద అని నేను అన్నాను అనుకో. బట్ హైదరాబాద్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావంటే నీకు ఎలా ఉంటుంది? ఇంకెవరు లేరు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు. నువ్వు హైదరాబాద్ మొత్తం మీద నువ్వే చాలా ఫేమస్ పర్సన్, చాలా గ్రేట్ పర్సన్ అంటాను. బట్ హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారంటే మొత్తం నువ్వు ఒక్కదానివే ఉంటావు. అప్పుడు నీకు ఏమనిపిస్తుంది? నేను ఇంకా ఫేమస్ అయ్యే లెక్క ఏంటి, నాకు అంత రిచెస్ట్ అయ్యే లెక్క ఏంటి అని అనిపిస్తుందా మనకి? అర్థమైందా ఎగ్జాంపుల్? సో అట్లా అర్జునుడు ఏమంటాడంటే, మనం ఏదన్నా సాధిస్తే ఏం చేస్తామంటే నలుగురికి చెప్పుకొని ఆనందపడతాం కదా. మనం ఏదన్నా ఒక ఇల్లు కట్టుకున్నా, లేకపోతే ఒక ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినా, మనకి ఏదన్నా మంచి జరిగినా, వ్యాపారంలో బాగున్నా, ఒక కొత్త ఇల్లు కట్టుకున్నాం, మనకు తెలిసిన వాళ్ళందరినీ పిలిచి గృహప్రవేశం చేసుకొని ఆనందంగా వ్యక్తపరుచుకొని అలా ఉంటాం. ఏ సక్సెస్ ఉన్నా అందరికీ షేర్ చేసుకుంటాం. ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడంటే, నా అనుకునే వాళ్ళందరినీ నేను చంపేసేసి ఇంకా నేనేం ఎంజాయ్ చేస్తాను? ఆ తర్వాత ఆనందం ఎవరికి అంటే, ఆ రాజ్యంలో ఇంకెవరున్నారు? పంచపాండవులే మిగిలారు. మొత్తం పంచపాండవులు, ద్రౌపది, కుంతీదేవి, కొంతమంది మిగిలారు అంతే. యుద్ధంలోకి వెళ్ళిన అంటే మగవాళ్ళు యుద్ధంలోకి వెళ్ళినా పంచపాండవులు మిగులుతారు. మిగతా అంతమంది 18 అక్షౌహిణి సైన్యం ఇటు కానీ అటు కానీ మొత్తం వెళ్ళిపోయారు. సో ఫైనల్గా నా సక్సెస్ నేను ఎవరితో షేర్ చేసుకోవాలి? ఇంకా నేను సాధించి ఏం లాభం? అర్థమైందమ్మా? సాధించి ఏం లాభం? ఎవరితో షేర్ చేసుకోవాలి? నేను ఎందుకు వాళ్ళని చంపాలి? ఇవన్నీ లాజికల్ క్వశ్చన్సా? అర్జునుడు పిచ్చివాడు కాదు, చాలా మోస్ట్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో అంత ఇంటెలిజెంట్గా ఆయన అడుగుతుంటే ఆయనకన్నా డబల్ ఇంటెలిజెంట్గా కృష్ణుడు ఆన్సర్ చెప్పాలి. సో ఈ అర్జునుడు మన గురించి అడుగుతున్నాడు అనమాట. ఇంత డీటెయిల్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏం చేయాలి ఏంటి అన్నది. ఓ గోవింద, 36వ శ్లోకం. పాపం ఏవాశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాహిన తస్మానర్థవయం హంతుం దాత్ర రాష్ట్రాస బాంధవాన్ స్వజనం హి కాతం హత్వా శుకిన శ్యామ మాధవ. ఇందాక శ్లోకంలో గోవింద అన్నారు, ఇప్పుడు మాధవ అంటున్నాడు. ఇటువంటి దుర్మార్గులను వధిస్తే మాకు పాపం సంక్రమిస్తుంది కనుక ధృతరాష్ట్ర పుత్రులను, మా బంధువులను సంహరించడము మాకు యుక్తము కాదు. ఓ కృష్ణ లక్ష్మీపతి, స్వజనును వధించడం వలన మాకు కలిగే లాభం ఏమిటి? మేమెట్లా సుఖమును పొందగలను? అదే పాయింట్ ఆఫ్ వ్యూ. ఇందాక ఏమన్నాడు? నాకు ముల్లోకాలు నాకు ఇచ్చినా నాకొద్దు, ముల్లోకాలు నాకొద్దు. ఎందుకంటే నాకు కావాల్సిన వాళ్ళు ఎవరితో అయితే నేను తర్వాత ఆనందం పంచుకోవాల్సిన వాళ్ళు నా వాళ్ళు లేనప్పుడు ఈ ముల్లోకాలు ఇచ్చినంత గ్రేట్నెస్ కూడా నాకు అవసరం లేదు అంటున్నాడు. సో ఇక్కడ కూడా స్వజనులను చంపడం ద్వారా నాకు వచ్చే లాభం ఏమిటి? నేను ఎట్లా సుఖాన్ని పొందగలను? ప్లస్ దుర్మార్గులను వధిస్తే మాకు పాపం, దుర్మార్గులైనా సరే వాడు నాకు పాపమే సంక్రమిస్తుంది, నాకు వద్దు అంటున్నాడు. ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్ లో శ్రీల ప్రభుపాద వారు ఏం రాస్తారంటే, క్షత్రియ ధర్మం గురించి కూడా రాస్తాడు. క్షత్రియుడు అనేవారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళకూడదు. క్షత్రియుడు యుద్ధంలో ముందుకే వెళ్ళాలి. అది క్షత్రియ ధర్మం. క్షత్రియ ధర్మం అంటే ఏంటంటే యుద్ధంలో ఆయన ముందుకు వెళ్ళగలగాలన్నమాట, వెనక్కి రాకూడదు. సో ఆ క్షత్రియ ధర్మం గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఆయన. తర్వాత 37 to 38. యదియాపి ఏతేన పశ్యంతి లోభపాత చేతస కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞాయం అస్మబ్ధి పాపం అస్మాన్ నివర్తినుం కులక్షయకృతం దోషం ప్రాప్యస్సబిర్ జనార్దన. 37-38లో ఆయన ఏం చెప్తున్నారంటే, ఓ జనార్దన, లోభం ఆవరించిన హృదయంతో వీరందరూ కలహ సంసారంలో గాని బంధువులతో కలహించడంలో గాని దోషము చూడలేకపోయినప్పటికీ వంశనాశంలో దోషము చూడగలిగిన మేమెందుకు ఈ పాపకార్యంలో వెనుకొలాలి? ఆయన ఏమంటాడంటే, అటు యుద్ధానికి వీళ్ళంతా రెడీగా ఉన్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారు కదా.
అర్జునుడు వాళ్ళని చంపితే నా బాంధవులు, నా దగ్గర వాళ్ళు, నేను ఎలా చంపాలి, తప్పు కదా అంటున్నాడు. మరి అటువైపు నుంచి ఆలోచిస్తే దుర్యోధనుడికి కూడా వీళ్ళు దగ్గర వాళ్ళే కదా, దుర్యోధనుడికి కూడా వీళ్ళు తమ్ములు, మామలు, మనవాళ్ళు వాళ్ళే కదా. అవతల వాళ్ళు చంపడానికి రెడీగా ఉన్నారు. సో ఆయన ఏమంటాడంటే, అవతలాలు నన్ను చంపడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు తప్పు చేసినా సరే నేను మాత్రం చంపను. వాళ్ళు నన్ను చంపడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళకి దోషం అని వాళ్ళకి తెలియట్లేదు. ఒకళ్ళు తెలిసినా తెలియక చేయకపోయినా సరే అది వాళ్ళ ఇష్టం, నేను మాత్రం యుద్ధం చేయను. లాజికల్గా అనిపిస్తున్నాయి అర్జునుడి పాయింట్స్, అర్జునుడి క్వశ్చన్స్. సో లాస్ట్ లైన్ చూస్తే మన 37 to 38 శ్లోకం కదా. వంశనాశములో దోషము చూడగలిగిన మేమెందుకు ఈ పాపకార్యంలో నెలగొనాలి. సో హూ కెన్ సీ ద క్రైమ్ ఇన్ డిస్ట్రాయింగ్ ఎ ఫ్యామిలీ ఎంగేజ్ ఇన్ దీస్ యాక్ట్స్ ఆఫ్ సిన్. ఈ ఫ్యామిలీ మొత్తం నాశనం అవుతుందని తెలిసి నేనెందుకు యుద్ధానికి రావాలని అడుగుతున్నాడు. తర్వాత 39 కులక్షయే ప్రణశ్యంతి. కులక్షయ అన్న వర్డ్ అండర్లైన్ చేసుకోండి. కులక్షయే ప్రణశ్యంతి కుల ధర్మ సనాతన ధర్మే నష్టే కులం కృష్టం అధర్మో విభవతి యుత. సో ఇప్పుడు ఇంతకు ముందు వరకు కంపాషన్తో స్టార్ట్ అయింది. ఫస్ట్ కంపాషన్, దయ గురించి మాట్లాడారు, తర్వాత పాపం గురించి మాట్లాడుతున్నారు, తర్వాత ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే కులక్షయం, కులం నాశనం అవుతుంది అన్న పాయింట్ మీద ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. 39 కులక్షయం వల్ల శాశ్వతమైన వంశాచారం నశించిపోతుంది, ఆ విధంగా వంశంలో మిగిలిన వారు అధర్మలు పాలవుతారు. అంటే జనరల్గా మన ఫ్యామిలీ ట్రెడిషన్లో ఏమవుతుందంటే అండి, పెద్దవాళ్ళు లేకపోతే పిల్లలు ఏమవుతారు అంటే, తండ్రి చిన్న వయసులోనే ఎవరికైనా చనిపోయారనుకోండి, తండ్రి చిన్న వయసులో చనిపోతే ఆ ఫ్యామిలీ గురించి మనం జనరల్గా ఏమనుకుంటాం, వాళ్ళకి తల్లిదండ్రుల ఇది లేదు, వాళ్ళు సరిగ్గా పెరగలేదు, వాళ్ళకి ఏది కరెక్టు ఏది తప్పు అని చెప్పేవాళ్ళు లేరు అంటారు కదా. అలా ఇక్కడ అర్జునుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు యుద్ధంలో కనుక ఈ తండ్రులు వీళ్ళందరూ కనుక చనిపోతే వాళ్ళ పిల్లలు ఏమవుతారు, వాళ్ళకి ధర్మం ఎవరు చెప్తారు, వాళ్ళకి ధర్మం ఎవరు చెప్పారో తెలియకపోయేసరికి అక్కడి నుంచి నాశనం అన్నది స్టార్ట్ అవుతుంది. మంచి చెడులు చెప్పేవాళ్ళు లేక ఆ ఇంట్లో నాశనం స్టార్ట్ అవుతుంది అన్న పాయింట్ చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. సో తల్లిదండ్రులు ఉన్నంతకాలం ఒక ఫ్యామిలీ పద్ధతులన్నీ కొన్ని పాటిస్తూ ఉంటాం, తల్లిదండ్రులు వెళ్ళిపోగానే ఆ ఫ్యామిలీ పద్ధతులు ఇంకా పాటిస్తాం, పిల్లలు మానేస్తూ ఉంటారు. సో ఆటోమేటికల్గా అక్కడి నుంచి అధర్మం వైపు పిల్లలు స్టెప్ వేస్తూ ఉంటారు అన్న పాయింట్ మీద వస్తున్నాడు. కంటిన్యూ చేద్దాం. 40 అధర్మాభిభవత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియ స్త్రీషు దుష్టాతు వర్ణేయ జాయతే వర్ణసంకర. వర్ణసంకరం గురించి చెప్తున్నాడు అన్నమాట. ఓ కృష్ణ, వంశంలో అధర్మం ప్రబలినప్పుడు స్త్రీలు చెడిపోతారు. ఓ పృష్ణివంశ సంజాతుడా, అటువంటి కుల స్త్రీ పతనం వల్ల అవాంఛనీయమైన సంఘటన కలుగుతుంది. సో ఇక్కడ ఏమంటారంటే, యుద్ధంలో కనుక ఇంతమంది జెంట్స్ అంటే ఇంటి పెద్దలు చనిపోతే ఫస్ట్ పిల్లలు రాంగ్ పాత్రలో పడతారు, తర్వాత ఆ స్త్రీలు కుల స్త్రీలు చెడిపోవటానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే సంఘంలో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే భర్త లేడు కాబట్టి, ఇంటిలో ఉండే పెద్దలు లేరు కాబట్టి ఆ స్త్రీల్ని వేరే వాళ్ళు తప్పుగా చేయడానికి అవకాశం ఉంటుంది. దాని మూలన ఏమవుతుంది, వర్ణ సంకరం స్టార్ట్ అవుతుంది. వర్ణ సంకరం స్టార్ట్ అవుతుంటే ఎవరెవరికో ఎవరో పిల్లలు పుడుతున్నట్టు ఉంటారు. వర్ణ సంకరం స్టార్ట్ అవుతుంది. వర్ణ సంకరం స్టార్ట్ అయితే వాళ్ళు ధర్మం పాటించరు. ప్రతి కుటుంబంలో కొన్ని కస్టమ్స్, కొన్ని రిచువల్స్, కొన్ని పద్ధతులు ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఆ పద్ధతులన్నీ ఫాలో అవటం మెల్లిగా స్లోగా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. ఎప్పుడన్నా ఏంటంటే వర్ణ సంకరం అన్నది సమాజంలో అలౌ చేయరు. కానీ మీరు చాలా చోట్ల చూసుంటే క్రైమ్ చేసే వాళ్ళల్లో ఎక్కువ వెనక్కి వాళ్ళ సైకాలజీ కానీ వాళ్ళ హిస్టరీ చూస్తే ఏంటంటే చాలా మంది క్రైమ్ చేసేవాళ్ళు ఎక్కువ అనాథలు ఉంటారు, బాగా క్రైమ్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తల్లిదండ్రుల ప్రేమ లేక, చిన్నప్పటి నుంచి ఏది మంచో ఏది చెడో చెప్పేవాళ్ళు లేక అనాథ పిల్లలు ఎక్కువ క్రైమ్స్లోకి దిగటానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ రోజుకి ఇది మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది, సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, రియల్ లైఫ్లో చూపిస్తూ ఉంటారు అది. సో దాన్ని మనకి భగవద్గీతలో శాస్త్రంలో కనెక్ట్ చేసుకుంటే అర్జునుడు ఆ పాయింట్ ఆఫ్ మీద వస్తుంటాడు. స్త్రీలు చెడిపోతారు, అక్కడి నుంచి పిల్లలు వర్ణ సంకరం స్టార్ట్ అవుతుంది. వర్ణ సంకరం స్టార్ట్ అయితే పిల్లలు చేయాల్సిన పనులు చేయరు, చేయాల్సిన పద్ధతులు చేయరు,
పద్ధతులు ఫాలో అయిపోతే ఇంకా మొత్తం ఆ ఇంట్లో అధర్మం అంతా స్టార్ట్ అవుతుంది. 41 శంకరో నారకాయైవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో హి ఏహం లుప్త పిండోదక క్రియ. అంటే ఏం జరుగుతుందంటే అక్కడ అవాంఛిత జనాభివృద్ధి వంశానికి వంశాచారమునకు నష్టపరుస్తానికి నరకమును కలిగిస్తుంది. పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయబడిన కారణంగా అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనం చెందుతారు. సో ఎప్పుడైతే ఆ కుల స్త్రీలు చెడిపోతారో, వర్ణ సంకరమైన జరిగిన కొడుకులు పుడతారో, ధర్మం ఆగిపోతుంటుంది. ధర్మం ఆగిపోతుంటుందో వాళ్ళు చేయాల్సిన పనులు చేయరు. వాళ్ళు చేయాల్సిన పనులు అంటే ఏంటంటే కొన్ని పితృకార్యాలు, లైక్ నిన్న డెత్ అన్న టాపిక్లో కూడా మనం చాలా మంది ఉన్నారు కూడా చెప్తున్నాను. పితృకార్యం గురించి మాట్లాడుకున్నాం. పితృకార్యం చేయకపోతే ఆ పితృలోకంలో వాళ్ళు స్టక్ అయిపోయి ఉంటారు, వాళ్ళు ముందుకు వెళ్తానికి ఉండదు. సో వాళ్ళకి అటు ఇటు కాకుండా పరిస్థితి వస్తుందన్నమాట. అంటే అర్జునుడు ఎంత డీటెయిల్గా ఆలోచిస్తున్నాడు చూడండి. ఒక్క యుద్ధం చేసి ఆ వ్యక్తి చంపితే ఆ వ్యక్తి మూలాన ఆ కుటుంబం అంతా దెబ్బతిని, భార్య దెబ్బతిని, వర్ణ సంకరం అయ్యి, పిల్లలు ఎటు కాకుండా పోయి, వాళ్ళు చేయాల్సిన పనులు చేయకపోవటం మూలాన వాళ్ళ పితృలోకాల్లో ఉన్న వాళ్ళు ఆగిపోయి ఇంత ఎఫెక్ట్ ఉంటుంది కదా. నేను యుద్ధం ఎందుకు చేయాలి కృష్ణ అని ఆయన చెప్తున్నాడు అనమాట. 42 దోషైర్యేతే కులజ్ఞానం వర్ణశంకరకారకై ఉత్సాద్యంతే జాతి ధర్మ కులధర్మాంచ శాశ్వత. సో అక్కడ వంశాచారం నశింపచేసి ఆ విధంగా అవాంఛిత సంతానం కారణమయ్యేవాని పాపకర్మల వలన అన్ని రకాల కులధర్మాలు జాతి ధర్మాలు నాశనం అవుతాయి. సో నేను చేసే ఇంతమందిని చంపడం వలన ఆటోమేటికల్గా అన్ని కుటుంబాలు, ఇంకా ఆల్మోస్ట్ అన్ని కుటుంబాలు ధర్మం మార్గం నుంచి వెళ్ళిపోతున్నాయి. అంటే ఇదివరకు, అంటే ఇక్కడ మీరు ప్రతి శ్లోకంలో అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ధర్మం 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 అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరు ఆలోచించట్లా. అంటే ధర్మం అంటే ఏంటి, ఆ కుటుంబంలో ధర్మం అంటే ఏంటి, ఎలా నిలబడాలి, ఏం చేయాలి అనేది మనం ఎవరు ఆలోచించట్లా. ఇదివరకు ఏంటంటే ఏం చేసినా సరే ధర్మం నిలబడుతుందా నిలబడదా, ధర్మం ఎఫెక్ట్ అవుతుందా అన్న వరి ఇదివరకు ఎక్కువ ఉండేది అనమాట. 43 ఉత్సన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీతి అనుశుశ్రుమ. 43వ శ్లోకంలో, ఓ కృష్ణ జనార్దన, కులధర్మాన్ని నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను విన్నాను. సో ఫైనల్ ఎఫెక్ట్ ఏంటి, ఈ పిల్లలు ఎప్పుడైతే పాడైపోయి ఇవన్నీ చేస్తున్నారో ఫైనల్గా వాళ్ళు ధర్మ మార్గం నుంచి అధర్మ మార్గంలోకి వెళ్ళిపోయి ఫైనల్గా వాళ్ళు నరకంకి వెళ్తారు. సో వీళ్ళని చంపడం ద్వారా వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్స్ పోయి అధర్మం పాలయ్యి ఫైనల్గా వాళ్ళ పిల్లలు నరకానికి వెళ్తానికి కారణం అవుతున్నారు. సో ఇదంతా నా మూలాన జరుగుతుంది, నేను వాళ్ళని చంపటం మూలాన జరుగుతుందని ఈ అర్జునుడు చెప్తున్నాడు అనమాట. 44 అహోబాత మహపాపం కర్తుం వ్యవసాయితవ్వయం యదా రాజ్య సుఖలోభేన హంతుం స్వజనం ఉద్యత. అయ్యో ఘోరమైన పాపకర్మను చేయడానికి మేము సిద్ధపడము, ఎంత విచిత్రము, రాజ్యసుఖమును అనుభవించాలనే కోరికతో మేము స్వజనమును వధించాలని అనుకుంటున్నాము. సో అర్జున్ ఏమంటున్నాడు, ఓ ఇంత పాపం చేయడానికి నేను రెడీ అవుతున్నానా ఏంటి, ఇంత ఎఫెక్ట్ అవుతుంది, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ ట్రెడిషన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది, ఫైనల్గా పిల్లలు అధర్మం వల్ల నరకంకి వెళ్తున్నారు. ఇంతమందిని రాంగ్ పాత్రలో పెట్టి నేను యుద్ధం ద్వారా గెలిచి నేను సాధించేది ఏమిటి. 45 యది మాం అప్రాతికారం ఆశ్రతం శాస్త్రపాణయ దాతరాష్ట్రారణే హన్యుస్తన్మే క్షేమాతరం భవేత్. నిరాయుధుడును ప్రతీకారం చేయని వాడని అయిన నన్ను ఆయుధాలు చేపట్టిన ధృతరాష్ట్ర తనయులు యుద్ధరంగంలో వధిస్తే నాకు అది మంచితే అవుతుంది. సో ఇంతమందిని చంపి ఇంత బాధ పెట్టే బదులు వాళ్ళు నన్ను యుద్ధంలో చంపేస్తే నాకు ఓకే. ఎందుకంటే ఈయన సైలెంట్గా ఉన్నాడని వాళ్ళు ఊరుకుంటారా, ఈయన మంచి మార్గంలో ఉన్నాడు కాదు, వాళ్ళు ఆహా అర్జున నువ్వు ఎంత బాగా ఆలోచించావయ్యా, ఇద్దరు యుద్ధం ఆపేసేసి ఎవరింటికి వాళ్ళకింటికి వెళ్ళిపోదాం, ఇద్దరు సగం సగం రాజ్యం తీసుకుని ప్రశాంతంగా ఉందాం అని అనే మెంటాలిటీలో దుర్యోధనుడు ఉన్నాడా, లేడు. అవతలోడు సరెండర్ అవుతుంటే తల ఉంచినా సరే తల నరికే పరిస్థితుల్లో దుర్యోధనుడు ఉన్నాడు. సో ఆయన ఏమంటున్నాడంటే, నేను ఫైనల్గా ధృతరాష్ట్రుడి కొడుకుల చేతిలో నేను చనిపోయినా నాకు పర్వాలేదు. తర్వాత లాస్ట్ శ్లోకం ఇన్ దిస్ చాప్టర్, ఏవం యుక్తార్జున సంఖ్యే రథోపస్థే వ్యవస్థితాత్ విసృజ్య సారం చాపం శోక సంవిఘ్న మానస. సంజయుడు పలికను, రణరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి తన ధనుర్బాణాలను పక్కన పడవేసి దుఃఖముచే మనసు ఉద్వేగము కాగా రథంలో కూర్చుండిపోయాడు. సో అర్జునుడు ఇలా ఆయనకున్న
ఆయనకున్న బాధనంతా వ్యక్తపరిచి ఆయన ఫైనల్గా యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉండి ఆగిపోయాడు అనమాట. సో అది ఫస్ట్ చాప్టర్ అక్కడతో కంప్లీట్. దస్ అండ్ ద భక్తి వేదాంత పర్పట్స్ టు ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ద శ్రీమద్ భగవద్గీత ఇన్ ద మ్యాటర్ ఆఫ్ అబ్జర్వింగ్ ద ఆర్మీస్. శ్రీమద్ భగవద్గీతలోని కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనం అనే మొదటి అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. సో అర్జునుడు ఇక్కడ ఈ స్లైడ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అర్జునుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఆయన నోరు డ్రై అయిపోతుందని, హోల్ బాడీ కదిలిపోతుందని, హెయిర్ నిలబడుతుందని, గాంధీవన్ చేతిలో పడిపోతుందని, ఆయన కాళ్ళు ఒక చేట నిలబడట్లేదని, కళ్ళు తిరుగుతున్నట్టుగా, ఆయన చర్మం మండుతున్నట్టుగా, ఇన్ని రకాలుగా ఆయన చెప్తున్నాడు అనమాట. సో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అర్జునుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను యుద్ధం చేయనన్నాడు ఆయన? ఏ అందరూ point అన్నదమ్ములు యుద్ధం చేయనని చెప్తున్నాడు అర్జునుడు? అన్నదమ్ములు, మేనమామలు, గురువులు హ్మ్. అందరూ మన వాళ్ళే. హ్మ్. ఫస్ట్ అందువల్ల ఫస్ట్ ఆయన చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటి? దయ, కంపాషన్. దయ గురించి చెప్పి నేను చంపలేను అన్న పాయింట్ చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? ఎంజాయ్మెంట్. ఇంతమందిని చంపి నాకు వచ్చే తిరిగి ఆనందం, అది నాకు ఆనందం కాదు అన్న పాయింట్ తను చెప్పాడు. తర్వాత మూడో పాయింట్ ఏంటి? ఫ్యామిలీ మొత్తం, ఫ్యామిలీ ట్రెడిషన్ మొత్తం నష్టపోతుంది. ఇంటి పెద్దలు పోతే పిల్లలు అధర్మ మార్గంలోకి వెళ్తారు. పిల్లలు అధర్మ మార్గంలోకి వెళ్ళారంటే ఇంకక్కడి నుంచి వాళ్ళు తప్పు చేయటం మొదలెట్టారు. తప్పులు చేయటం మొదలెట్టారంటే అక్కడి నుంచి వాళ్ళకి నరకానికి వెళ్తారు. మొత్తం ఈ ట్రెడిషన్ అంతా ఎంతో వర్ణాశ్రమ ధర్మం కరెక్ట్గా జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ అయిన ప్లేస్లో ఇదంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో నేను ఇదంతా చేయను. తర్వాత నాలుగోది ఏంటి? ఇదంతా చేయటం వలన నాకు పాపమే వస్తుంది కానీ ఏమీ రాదు. దాని బదులు దుర్యోధనుడి చేతిలో నేను చనిపోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నేను మాత్రం యుద్ధం చేయను అన్నాడు. సో ఫస్ట్ చాప్టర్ అర్జునుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన బాధ ఎక్స్ప్రెస్ చేశాడు. సో మీకు అర్జునుడు చెప్పిన పాయింట్లన్నీ లాజికల్గా అనిపిస్తున్నాయా? కరెక్టే కదా? అయినా కృష్ణుడు ఎందుకు యుద్ధం చేయమన్నాడు అని క్వశ్చన్ వస్తుందా? సో దీనికి ఫర్దర్గా మనకి చాప్టర్ 2లో ఇంకొంచెం డీటెయిల్లోకి వెళ్ళి అర్జునుడు ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాడు. అక్కడి నుంచి కృష్ణుడు సోల్ గురించి చెప్పడం మొదలెట్టి రకరకాలుగా ఆన్సర్ ఇవ్వటం మొదలెడతాడు అనమాట. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మనం వచ్చే సెషన్లో. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫస్ట్ చాప్టర్లో? అంటే ఈ ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి ఇది మీకు ఓకే అనిపిస్తుందా? శ్లోకా బై శ్లోకా చదువుకుంటూ అలా వెళ్తాం, లేకపోతే శ్లోకా లేకుండా కాంటెక్స్చువల్గా మీనింగ్ అంతా నేను ఒక 1.5 or 2 hours అలా ఎక్స్ప్లెయిన్ చేయనా? మీకు ఎలా అయితే బాగా కన్వీనియంట్గా అనిపిస్తుంది? శ్లోకం వైజ్ గానే చెప్తేనే బాగుంటుంది. శ్లోకము ప్లస్ తాత్పర్యం ఇలా అంటే ఇవాళ చేసినట్టే అప్పుడు వెళ్దామా? ఈ విధంగానే అట్లానే. బాగుంటుంది ప్రభు. అంటే ఆ శ్లోకం చదువుతుంటే దాని మీనింగ్ గుర్తుకొస్తా ఉంటది. ఓకే 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 ఈ పద్ధతిలో వెళ్దామంటే వెళ్దాం. స్లైడ్స్ మాత్రం నా దగ్గర ప్రస్తుతం ఇంగ్లీష్లో ఉన్నాయి. త్వరలో నేను తెలుగు స్లైడ్స్ ప్రయత్నం చేస్తాను. అప్పుడు అట్లీస్ట్ మీరు కొన్ని చూడొచ్చు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నేను స్లైడ్స్ కన్నా ఎక్కువ బుక్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. బుక్లో ద్వారానే మనం చదువుకొని ఆ శ్లోకం, దాని తాత్పర్యం ఎక్కడన్నా మనం మాట్లాడుకోవాలంటే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. కొన్ని అడిషనల్ పాయింట్స్ ఏమైనా వచ్చినప్పుడు స్లైడ్స్లో కొన్ని చూసుకుంటున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఆ పద్ధతిలో వెళ్ళటానికి నేను స్టార్ట్ చేశాను. సో ఈ పద్ధతి మీకు ఓకే అన్నారు కాబట్టి మనం ఇలాగే కంటిన్యూ అవుదాం. సో కరెక్ట్గా 2 hours లోపే మన 46 శ్లోకాలు అయిపోయింది చాప్టర్ 1. సో అఫ్ కోర్స్ ఫస్ట్ చాప్టర్లో చాలా వరకు ఒక 30 శ్లోకాల వరకు సింపుల్గానే ఉంటుంది అనమాట. రథం గురించి, యుద్ధాల గురించి, ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పేర్లు అవే ఉంటుంది. వెరస్ గోయింగ్ ఫార్వర్డ్ సెకండ్ చాప్టర్ నుంచి ఆల్మోస్ట్ ప్రతి శ్లోకంలో డీటెయిల్కి వెళ్తాం. కానీ ఒక 25-30% వరకు మనం ఆల్రెడీ ఎస్ఎస్ఆర్ సెషన్లో కవర్ చేసాం మనం. సో కొంతవరకు ఆల్రెడీ కొత్తది తెలుసుకున్నట్టుగా కాకుండా తెలిసిన దాని మీద ఇంకా అడిషనల్గా అర్థం చేసుకున్నట్టుగా ఉంటుంది. హరే కృష్ణ. డాక్టర్ సురేఖ గారు, ఎనీ ఇన్పుట్స్ అమ్మా? ప్రభుజీ శంఖం గురించి చెప్పారు కదా, ఒక్కోరు ఒక్కొక్కటి అనేసి. వాళ్ళు డిఫరెంట్ పర్సన్స్ పట్టుకోవడం వల్ల శంఖాలకి డిఫరెంట్ పేర్లు ఇచ్చారా, లేక ఆ శంఖాలు ఉండేదే డిఫరెంట్ పేర్లా? అంటే యాక్చువల్గా ఏంటంటే అమ్మా, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఆన్సర్ చెప్పాలంటే ఆధ్యాత్మిక స్పిరిచువల్ వరల్డ్లో
ప్రతిదీ ఒక పర్సనే. మనకి ఇక్కడ భౌతిక ప్రపంచంలో వస్తువుగా అనిపించింది ప్రతిదీ కూడా ఒక పర్సనే అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రం ఉందనుకోండి, అది కూడా ఒక పర్సన్ కింద లెక్క. ఆయన చేతిలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ గద, ఇవన్నీ కూడా ప్రతిదీ ఒక పర్సన్ కింద అనమాట. భక్తి కూడా భక్తిదేవి అంటారు. అట్లా ప్రతిదీ ఒక పర్సన్ లాగా వైకుంఠంలోనూ వాటిలో ఉంటుంది అనమాట. ఎప్పుడైతే భగవంతుడు భూమి మీదకి వస్తుంటాడో ఆయన, దాని ఇంగ్లీష్ వర్డ్, తెలుగు ఎగ్జాక్ట్ వర్డ్ నాకు తెలియదు, ఇంగ్లీష్లో పారాఫెర్నేలియా అంటారు. అంటే ఆయనతోటి సముదాయం మొత్తం వస్తారంట. ఆయన ఆయుధాలు, ఆయన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ప్రతిదీ కూడా ఒక ఫామ్ తీసుకొని భూమి మీదకి వస్తాయంట ఆయన లీలకు సపోర్ట్ చేయటానికి. సో అలా ఆ శంఖం గురించి ఎందుకు వచ్చి ఆ ప్రతి శంఖం ఏంటమ్మా జ్యోతి గారు? పరివారం అంటారా? పరివారం సత్యకారు పారాఫెర్నేలియా, పరివారం కరెక్ట్ వర్డ్. ఆ పరివారం అనమాట. ఆ భగవంతుడు ఎప్పుడైతే వస్తాడో ఆయనతోటి మొత్తం పరివారం అంతా వస్తుంది అనమాట. ఆ శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ఈ భౌమ బృందావనంలో ఆ లీల చేయటానికి వచ్చారో వాళ్ళందరూ ఎంతో మంది వైకుంఠం నుంచి, గోలోక బృందావనం నుంచి వచ్చారు. యశోదాదేవి, నంద భగబాబా, వీళ్ళందరూ వాళ్ళు అక్కడి నుంచి వచ్చారన్నమాట. అట్లా ఆ లీల కంప్లీట్ అయిపోగానే అందరూ మళ్ళీ యాదవులంతా మళ్ళీ వెళ్ళిపోతారు, చూసారా? అట్లా బ్యాక్ వెళ్ళిపోతారు. సో ఆ ప్రతి శంఖం కూడా ఒక పర్సన్ కింద లెక్క, అందుకనే అన్ని పేర్లు ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ చూస్తే దుర్యోధనుడు వాడిన శంఖం గురించి వాటి గురించి పేరు లేదు, హైలైట్ కూడా చేయలేదు. ఇక్కడ కృష్ణుడు అటు సైడ్ మొత్తం భీష్ముడు ఒక్కడ వాడిన శంఖం గురించి ఒక పేరు వచ్చింది, శంఖం గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇటు సైడు పాండవుల వైపు మాట్లాడిన అందరి యొక్క శంఖాల పేర్లన్నీ వచ్చినాయి అనమాట. అలా ప్రతిదీ స్పిరిచువల్ వరల్డ్లో ఒక పర్సన్. ఇక్కడ ఏదైతే మనం వస్తువుగా చూస్తున్నామో మనకి ఎప్పుడైతే అదృష్టం ఉండి స్పిరిచువల్ వరల్డ్ వెళ్ళగలుగుతామో వాళ్ళందరినీ పర్సన్గా చూడగలుగుతాం. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? అక్షౌహిణి సైన్యం అన్నారు కదా, అది ఒక నెంబర్ చెప్పారు కదా, అది ఒకసారి మరీ చెప్తారా ప్రభుజీ? Yeah. I'll show you that slide. నేను ఈ స్లైడ్ ఒకళ్ళు చేశారు, నేను అది చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను అనమాట. అంత ఇన్ఫర్మేషన్ ఉంది మన శాస్త్రంలో. స్లైడ్ కనబడుతుందమ్మా? లేదండి. సో అక్షౌహిణి అంటే, ఒక అక్షౌహిణి అంటే 21,870 చారియట్స్, 21,800 ఎలిఫెంట్స్ మీద ఉండే సైనికులు, 65,610 గుర్రాల మీద ఉండే అశ్వదళం అంటారు కదా. తర్వాత 109,350 మంది మామూలు సోల్జర్స్ అనమాట, నడుస్తూ వెళ్ళేవాళ్ళు. వీళ్ళందరినీ కలిపితే ఒక అక్షౌహిణి ఆల్మోస్ట్ లైక్ 174, 189, ఆల్మోస్ట్ 2,10,000, 2,20,000 మంది ఉన్నారు. ఇటు సైడ్ 7 అక్షౌహిణి ఉన్నారు, అటు సైడ్ 11 మంది అక్షౌహిణి ఉన్నారు. నోట్ చేసుకున్నారమ్మా? యా. సో ఫస్ట్ 26 శ్లోకాల్లో ఈ యొక్క యుద్ధం సెట్టింగ్ గురించి అర్థం చేసుకున్నాం. తర్వాత అర్జునుడి మనస్తత్వం ఏంటి, అర్జునుడి మనోభావం ఏంటి, ఆయన ఎందుకు యుద్ధం చేయలేనన్నాడు అన్న దాని పాయింట్ మీద మనం భగవద్గీత తెలుసుకున్నాం. నెక్స్ట్ వీక్లో చాప్టర్ 2 స్టార్ట్ చేద్దాం. ఇప్పటి నుంచి వచ్చే వారం ఆదివారం వరకు నా సజెషన్ ఏంటంటే, టైం ఉన్న వాళ్ళు భగవద్గీత తీసి ఈ ఫస్ట్ 46 శ్లోకాలు ఒకసారి చదవండి. మీరు భగవద్గీత ఓపెన్ చేస్తే మీకు ఏదైనా శ్లోకం తీసుకుంటే ఫస్ట్ శ్లోకం, ఆ శ్లోకం తర్వాత ప్రతి వర్డ్ టు వర్డ్ మీనింగ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ శ్లోకమే తీసుకున్నారనుకోండి, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మక్షేత్రే అంటే ఏంటి, కురుక్షేత్రే ప్రతి వర్డ్, సమవేత, యుయుత్సవ, పాండవ, అట్లా వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఉంది. కింద తాత్పర్యం ఉంది, తర్వాత భాష్యం ఉందన్నమాట. సో వర్డ్ టు వర్డ్ మీనింగ్ కూడా మీరు చదవగలిగితే ఒకసారి చదవండి. ఎందుకంటే అలా 700 శ్లోకాలు వర్డ్ టు వర్డ్ మీనింగ్ అలా చూసుకుంటే వెళ్తే అంటే మనకు కూడా సాంస్క్రిట్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ వర్డ్కి ఈ మీనింగ్ అన్నది తెలుస్తుంది. మీకు టైం ఉంటే అలా వర్డ్ టు వర్డ్ కూడా చదవండి. లేదు టైం లేదనుకుంటే కనీసం శ్లోక చదివి శ్లోక మీనింగు, తాత్పర్యం. ఒకవేళ నోరు తిరగట్లేదు, కొంతమందికి నాకు శ్లోకం చదవటం నోరు తిరగట్లేదు అనుకోండి, కంగారు పడద్దు, దాని గురించి ఎక్కువ శ్రమ పడద్దు. ఎంతవరకు చదవగలిగితే అంతవరకు చదవండి.
తప్పు చదువుతానేమో కాబట్టి అసలు చదవకుండా ఉండటం బెటర్ అని కొంతమంది అనుకుంటారు. అలా వద్దు. తప్పు వస్తే తప్పు రానిండి. మనకేం కృష్ణుడు అక్కడ కర్రబట్టు కూర్చోలేదు. ఒత్తు తప్పు పలికా కూడా వెంటనే నెత్తి మీద కొడతానికి. మనం భావం అర్థం చేసుకున్నామా, ఆయన మీద భక్తి కలిగిందా, ఆయన రెండే చూస్తున్నాడు ఆయన. మనం ఎంత బాగా సంస్కృత శ్లోకాలు పాడామన్నది కాదు. భావం అర్థం చేసుకోకుండా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి శ్లోకాలు పాడినా అంటే తప్పని కాదు, అంత ఫలితం రాదు అన్నది. సో శ్లోకం చదవగలిగితే చదవగలగండి. శ్లోకం చదవలేకపోతే తప్పులైనా సరే కూడబలుక్కొని జస్ట్ ఆ 2 లైన్స్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ కింద ఖచ్చితంగా మీనింగు భాష్యం మాత్రం చదవండి. 46 శ్లోకాలు ఉన్నాయి. దాదాపు 46 శ్లోకాలు మీకు పేజ్ నెంబర్ 35 నుంచి స్టార్ట్ అయిందంటే మీకు 65 ఆల్మోస్ట్ లైక్ కరెక్ట్గా 30 పేజెస్లో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. 30 పేజెస్లో ఫస్ట్ చాప్టర్ అంటే తెలుగు బుక్ చూసి చెప్తున్నా నేను. 30 పేజెస్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే రోజుకి 6 పేజీలు చదువుకున్నా చాలు. మీరు వచ్చే శుక్రవారం కల్లా మీకు ఫస్ట్ చాప్టర్ మొత్తం ఒకసారి మీ అంతటి మీరు చదువుకున్నట్టు అవుతుంది. సో ప్రతి చాప్టర్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని పేజీలు ఉన్నాయో చూసుకోండి ఆ చాప్టర్ మొత్తం. సో రోజుకి ఎన్ని శ్లోకాలు చదివితే ఒక 1 వీక్లో కంప్లీట్ అవుతుంది అన్నది మీ పర్సనల్ టార్గెట్ లాగా పెట్టుకోండి. ఆ చదువుతున్నప్పుడు ఈ భగవద్గీత బుక్ని మీ దగ్గర పెట్టుకొని మీ పర్సనల్ కాపీ లాగా ఉంచుకోండి. ఒకవేళ ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు చదువుతుంటే ఎవరి కాపీ వాళ్ళ చేతిలో పెట్టుకోండి. దాన్ని చదువుతున్నప్పుడు ఆ పక్కన పెన్సిల్ తోటి కింద భాష్యం చదువుతున్నప్పుడు నేను ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే అర్థం చేసుకోండి. దానికి 1 సెకండ్ దాని గురించి మననం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడన్నా ఏదైనా అర్థం కాకపోతే దాని మీద ఒక పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టుకోవడం, లేకపోతే ఇంకో వేరే పేజ్ మీద రాసుకొని పెట్టుకొని నెక్స్ట్ సెషన్లో నన్ను అడగండి. నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలా మీరు కేర్ఫుల్గా చదువుకుంటూ వెళ్తే మనకి భగవద్గీత డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఈ క్లాసులు వింటూ ఇది చదువుకుంటూ వెళ్తే మీకు తర్వాత ఇంకా అర్థం కాలేదంటే నేను మీకు ఎడిషనల్గా భగవద్గీత నాకు తెలిసింది ఎల్కేజీ నాలెడ్జ్, బోల్డ్ అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రికార్డింగ్స్ మీకు పంపిస్తాను. అది కూడా మీరు అడిషనల్గా కావాలంటే వినొచ్చు. అప్పుడు ఏంటంటే చాలా డీటెయిల్గా అర్థం చేసుకున్నట్టు అవుతుంది. హరే కృష్ణ అమ్మ, వచ్చే వారం కలుద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నాకు తెలియని వాళ్ళు ఎవరు? వాణి ఎవరమ్మా? వాణి నాకు తెలుసా? వెళ్ళిపోయినట్టున్నారు. హరే కృష్ణ. వాణి చెప్పండి అయ్యా. అమ్మ మీరు ఎస్ఎస్ఆర్ సెషన్స్ అటెండ్ అవుతున్నారా లేకపోతే డైరెక్ట్ గా అటెండ్ అయ్యాను. ఓకే ఓకే. ఏ ఊర్లో ఉంటారమ్మా? వరంగల్ అండి. వరంగల్లో ఉన్నారు. ఓకే ఓకే ఫైన్. త్రివేణి గారు మీరు ఎక్కడ ఉంటారు? మేము కూడా వరంగల్ వరంగల్లో ఉంటారమ్మా. ఓకే తన ద్వారానే వచ్చాను నేను కూడా, వాణి ద్వారానే. అచ్చా ఓకేనమ్మా, చాలా సంతోషం. థ్యాంక్ యూ. చాలా మంది భగవద్గీత నేర్చుకోవడం కూడా ఇంట్రెస్ట్ చూపించి మీరు అందరూ జాయిన్ అయ్యారు. చాలా సంతోషం. మీది బాగుంది అయ్యా. ఓకేనండి, అర్థమవుతుంటే చాలు, ఎంతో కొంత సేవ చేయగలుగుతున్నాం. సో తులసి జ్యోతి గారు మన్నించాలి, మళ్ళీ ఫస్ట్ చాప్టర్ మళ్ళీ రిపీట్ చేశాను. ఇవాళ చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారని సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేయాలి, ఫస్ట్ చాప్టర్ లో మళ్ళీ వెళ్ళాను. ఎన్నిసార్లు విన్నా అది బాగుంది. ఓకే ఓకే దట్స్ ఫైన్. సో చాలా మంది కొత్త వాళ్ళు కనపడేసరికి డైరెక్ట్ గా సెకండ్ వెళ్ళకుండా మళ్ళీ ఇప్పుడే ఫస్ట్ చాప్టరే కదా అయిందని మళ్ళీ ఫస్ట్ చాప్టర్ రిపీట్ చేశాను అనమాట. నెక్స్ట్ వీక్ సెకండ్ చాప్టర్ తోటి డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ 10 minutes మీకు ఏమన్నా ఫస్ట్ చాప్టర్ లో క్వశ్చన్స్ ఉంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూద్దాం. బట్ మీకు ఎవరికైనా ఏమన్నా క్వశ్చన్ ఉంటే వారం వరకు వెయిట్ చేయక్కలేదు, ఈ గ్రూప్ లో పోస్ట్ చేయొచ్చు. ఈ గ్రూప్ లో పోస్ట్ చేస్తే నాకు తెలిసిన ఆన్సర్ నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ. అభయ చరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద.